అర్థం చేసుకునే జ్ఞానం ఇవ్వండి తండ్రి. మా గుణగణాలు మీ వాక్యపు విలువలతో ఏ విధంగా సరి చేసుకోవాలో మరికొన్ని సంగతులు మాకు అందించండి. మాతో మా అందరితో మీరు మాట్లాడి మా జీవితాలను తండ్రి ఆశీర్వాదకరంగా మారుస్తారని కోరుతూ సంఘంతో మరొకసారి ముఖాముఖిగా మీ మాటలు తండ్రి మాకు తెలియజేస్తారని కోరుతూ మమ్మలను మీ బిడ్డలను అందరినీ మీ చేతులుగా అప్పగించుకుంటూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. త్వరగా కొన్ని వివరణ సంగతులు విందాం. లాస్ట్ టైం ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు కానీ డాక్ట్రిన్ ఆఫ్ సిన్, పాప శాస్త్రాన్ని గురించి, పాప సిద్ధాంతాన్ని గురించి మాట్లాడుతుంది. ఐడియా ఉందా? విస్తరించి మాట్లాడుకోవడానికి టైం తక్కువ ఉంది కనుక నేను త్వరగానే ముగిస్తాను. ఆ లాస్ట్ టైం మాట్లాడుకున్న మాటలు ఎంతమంది గుర్తున్నాయో నాకు తెలియదు కానీ పాపానికి మూలం ఏంటో చూసాం. నిజానికి పాపం అనేది అది ఒక మెటీరియల్ కాదు, పాపం అనేది పదార్థం కాదు, పాపం అనేది వస్తువు కాదు. అది పదార్థము వస్తువు కాదన్న సంగతి సమాజానికి సరి అయిన అవగాహన లేదు కనుక వంకర ప్రశ్నలు అడుగుతారు. ఆ వంకర ప్రశ్నలో ఒక ప్రశ్న ఏంటంటే పాపాన్ని ఎవరు క్రియేట్ చేశారు అని. పాపాన్ని ఎవరు క్రియేట్ చేయరు. పాపము క్రియేట్ చేయబడలేదు, సృష్టింపబడలేదు. ఒకవేళ అది సృష్టింపబడింది అయితే ఒకటి దేవుడు సృష్టించాలి లేదా దయ్యం సృష్టించాలి. దయ్యము సృష్టిస్తే అది కూడా సృష్టికర్త అవుతుంది, వాడు కూడా సృష్టికర్త అవుతాడు. వాడు సృష్టికర్త అయితే దేవుడు సృష్టికర్త అనే పదానికి ఆయనకి అర్హత లేదు. కాబట్టి అయితే దయ్యం లేదా సాతానుగాడు పాపాన్ని క్రియేట్ చేయకపోతే ఇప్పుడు ప్రశ్న, దేవుడే పాపాన్ని సృష్టించాడా? ఒకవేళ దేవుడే పాపాన్ని సృష్టిస్తే పాపాన్ని దేవుడు క్రియేట్ చేసి ఆ పాప పరిస్థితుల్లో దేవుడు మనల్ని సృష్టించి మళ్ళీ మనం తప్పు చేస్తే తీసుకెళ్ళి మన నరకంలో వేస్తానని ఒక పనిష్మెంట్లో చట్టం ఆయన క్రియేట్ చేస్తే మనతో నాటకాలు ఆడుతున్నాడా? ఇన్ని ప్రశ్నలు వస్తాయి. అంటే పాపము ఆయనే సృష్టించేసి మనుషుల్ని ఆయనే సృష్టించి ఇప్పుడు మీరు పాపం చేయకండ్రా అని అనడం సబవా? పాపం చేయకండ్రా అనే దానికన్నా పాపాన్నే చేయకుండా ఉంటే బాగుంటారు కదా అని యూట్యూబుల్లో మైకులు ఎట్టుకుని మాట్లాడేస్తున్నారు. వాళ్ళెవరు? ఏతువాదులు. వాళ్ళెవరు? దేవుని నమ్మనోళ్ళు. వాళ్ళెవరు? సోషలిస్టులు. వాళ్ళెవరు? మానవతావాదంతో అంటే మానవ స్వభావంతో మాట్లాడే మనుషులు. ఇలాంటి వారు దేవుణ్ణి కార్నర్ చేస్తున్నాం అనుకుంటూ వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే పాపాన్ని ఎవరు సృష్టించారు అని. దీని డెఫినేషన్ లాస్ట్ టైం మనం ఆలోచించాం. గుర్తుండకపోయినా గుర్తున్నట్టే విన్నారు కదా ఎంతో కొంత. ఇంటికి వెళ్ళిన తర్వాత మరొకసారి ధ్యానించండి, వినే ప్రయత్నం చేయండి. అయితే ఎప్పుడైతే ఈ పాపాన్ని క్రియేట్ చేశారనే ప్రశ్న వచ్చిందో ప్రశ్నే తప్పు. ఎందుకు ప్రశ్న తప్పు అంటే దేవుడు పాపాన్ని సృష్టించలేదు, దేవుడు పాపాన్ని తయారు చేయలేదు. దేవుడు పాపాన్ని ఆయన సృష్టికర్తగా నిలబడి దాన్ని సృష్టముగా తయారు చేయలేదు. ప్రశ్నే తప్పు. మీకు లాస్ట్ టైం నేను ఒక ఉదాహరణ కూడా చెప్పాను. పెళ్ళిగాని దగ్గరికి వచ్చి ఎంతమంది పిల్లలని అడగకూడదు. ఆ జానర్లో ఆ ప్రశ్న తప్పు. ఎందుకంటే ఆడికి పెళ్ళి లేవు, పెటాకులు లేవు, ఇంకా ఆడికి పిల్లలనే ప్రశ్నే తప్పు. కాబట్టి జానర్ని బట్టి క్వశ్చన్ చేయాలి. ఇది మీకు అర్థమైతే దేవుడి దగ్గరికి గ్రంథం దగ్గరికి వచ్చి పాపాన్ని ఎవరు క్రియేట్ చేశారన్న ప్రశ్న తప్పు. ఎందుకు తప్పు అంటే అది సృష్టింపబడ్డానికి, సృష్టముగా కనబడ్డానికి అది మెటీరియల్ కాదు, పదార్థము కాదు, వస్తువు కాదు. అది పదార్థము వస్తువు కానప్పుడు అది ప్రశ్నే తప్పు. మరి ఎలా వచ్చింది పాపం అంటే మీకు ఉదాహరణ చెప్పండి, జాతకం వినండి. అనారోగ్యం ఎలా వస్తుంది? ఎలా వస్తుంది చెప్పండి. ప్రత్యేకించి అనారోగ్యం తయారు చేయాల్సిన అవసరం లేదు. అనారోగ్యం ఎలా వస్తుంది అంటే ప్రత్యేకించి అనారోగ్యాన్ని అంటే రోగాన్ని తయారు చేయాల్సిన అవసరం లేదు. ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే వచ్చేది రోగం. ఇది మీకు అర్థమైతే
పాపం ఎలా వస్తుందంటే ప్రత్యేకించి తయారు చేసిన అవసరం లేదు. మంచిని పాడు చేసుకుంటే వచ్చేదే చెడు. ఆ చెడు పేరే చెప్పండి పాపం. అంటే దేవుడు సమస్తాన్ని మంచిగా చేశాడు. దేవుడు సమస్తాన్ని మంచిగా చేస్తే ఆ మంచి చెడు ఎలా అయిందంటే మంచిని పాడు చేస్తే చెడు అయింది. దేవుడు అందరినీ ఆరోగ్యంతోనే తయారు చేశాడు. ఆరోగ్యం పాడు చేసుకుంటేనే రోగం అవుద్ది. ఇది మీకు అర్థమైతే సమస్తాన్ని దేవుడు మంచిగానే తయారు చేసినప్పుడు పాపం ఎలా వచ్చిందంటే దేవుడు సమస్తాన్ని మంచి చేసినప్పుడు మంచిని వక్రంగా చేయడం మొదలెట్టారు. ఆ వక్రంగా చేయడం మొదలుపెట్టిన వారిలో ఎవర్రా మొదటోడంటే ఆడి పేరు దయ్యం. అది ఎలా వచ్చింది? ఇది వక్రంగా చేయాలన్న వక్ర బుద్ధి వాడికి ఎలా వచ్చిందంటే స్వేచ్ఛ నుంచి వచ్చింది. మనిషికి స్వేచ్ఛ ఇచ్చి తప్పు చేశాడా? దేవదూతలకి దేవుడు స్వేచ్ఛ ఇచ్చి తప్పు చేసి తప్పేమీ చేయలేదు. ఒకవేళ స్వేచ్ఛ ఇవ్వకపోతేనే తప్పు. ఎందుకు? ఈ మైక్ ఉంది, దీనికి స్వేచ్ఛ, బాగునండి, దీనికి స్వేచ్ఛ ఇవ్వకపోతే ఇది ఒక రోబోట్లా పనిచేస్తుంది, ఒక వస్తువులా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, స్వేచ్ఛ ఇవ్వకపోతే మనందరం ఏమవుతాం? రోబోట్స్ అవుతాం. స్విచ్ ఆన్ చేస్తే పని చేస్తాం, స్విచ్ ఆఫ్ చేస్తే పని చేయడం మానేస్తాం. మనకి ఏదైతే సాఫ్ట్వేర్ ఇంక్లూడ్ అయి ఉంటుందో ఆ వర్కే చేస్తాం. సాఫ్ట్వేర్కి అవుట్ సైడ్ మనం చెప్పండి పని చేయలేమంటే రోబోట్లాగా దేవుడు మనుషుల్ని తయారు చేయలేదు. మనుషులకు దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేశారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ స్వేచ్ఛని ఎత్తున్నారు అంటే తనను తానే, అంటే ఏకున్న ప్రమాదం ఏంటంటే తనను తానే దినదినం అభివృద్ధి చేసుకుంటుంది. అంటే ప్రతిదీ అది నేర్చుకుంటుంది, అది ప్రతిదినం అభివృద్ధి పొందుతుంది. ఇది ప్రమాదం ఇప్పుడు. అందుకే సైంటిస్టులు కూడా ఏమంటున్నారంటే దానికి స్వేచ్ఛ ఇచ్చాం, తనను తాను అభివృద్ధి పరుచుకుంటున్నప్పుడు అది ఏ రూపంలో, ఏ వికృత రూపంలోకి వెళ్తుంది ఎవరికి తెలియదని భయం వేస్తుంది. అందుకే ఈ మధ్యకాలంలో మనుషులు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. దాన్ని ఆ ప్రశ్నలో ఒక ప్రశ్న అడిగారు, నా నుంచి నువ్వు ఎక్కువగా ఏమి ఇష్టపడుతున్నావు అంటే వీడు ఈ పోరం బొగ్గలకి పని పాటలేక ప్రతిదాన్ని దాన్ని అడుగుతారు. దేన్ని? ఇంక వీళ్ళ కాన్షియస్ కానీ మైండ్ సెట్ కానీ ఇది చచ్చిపోతుంది. గుర్తుపెట్టుకోండి, నీకంటూ క్రియేటివిటీ చచ్చిపోతుంది. దాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడాలి. ప్రతిదాన్ని దాన్ని మూతి దగ్గర పెట్టుకుని అంటే ఏంటంటే అది రకరకాలు చెప్తుంది నీకు. పైగా ఒక విషయం చెప్పనా, ఎంతమంది వాగితే ఆ మెజారిటీ ఆన్సర్ని అది నీకు చెప్పడం మొదలెడుతుంది. అది అన్నీ చూస్తుంది, అన్నీ చదువుతుంది, మెజారిటీ విషయం తెచ్చి నీకు కళ్ళ ముందు పెడుతుంది. అవన్నీ వీడు ఇంక ఈ పోరం బొగ్గలు ఏం చేస్తారంటే ఈ ఖాళీగా ఉండి బోగులు ఉంటారు కదండి, బోగులు అంటే మీరు బూత్ అనుకోకండి, బోగులు అంటే పని పాటలు లేని సన్నాసగల్లని. వీళ్ళు ఏం చేస్తారంటే అని అడిగాడట, వీడింకి ప్రపంచంతో మాట్లాడడం మానేసి ఇంక దీంతోనే మాట్లాడుతున్నాడు. ఈ మాట్లాడి చివరికి ఏం లవ్ చేశాడు. దేన్ని? ఏం లవ్ చేస్తాడు అడుగుతున్నాను. ఏం లవ్ చేస్తాడని ఏమనాలండి అన్ని? ఏం లవ్ చేస్తాడా? ఏం లవ్ చేస్తాడు అడిగాడట. నాకు ఎక్కువ ఇక్కడ ఉండాలనిపించట్లేదు, యూనివర్స్ నాకు నచ్చట్లేదు, నా నుంచి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావంటే అంటాడు. అమ్మాయి వాయిస్ పెట్టుకుని అమ్మాయి బొమ్మ పెట్టుకున్నాడులేండి. ఆ అమ్మాయి ఏమందంటే నువ్వు త్వరగా చచ్చిపోవడం నాకు చాలా ఇష్టం, నీ లవ్ ఎక్స్ప్రెషన్ నాకు కావాలంది. ఎవరు? చచ్చిపోయాడు ఎదవా. నేను అడుగుతున్నాను, ఫ్రీ విల్ అనేది మనిషికి ఇస్తే మనిషి ఎలా చెడగొట్టాడో, స్వేచ్ఛ అనేది దోతలకు ఇస్తే ఒక దోత ఎలాగైతే చెడగొట్టుకుందో, ఫ్రీ విల్ అనేది కూడా ప్రమాదం అవుతుంది. స్వేచ్ఛ దుర్వినియోగం అంటే స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే అతిక్రమం అవుతుంది. అతిక్రమం చేయడం పాపం అవుతుంది. అంటే దురాశ అవుతుంది. దురాశ ధరిస్తే దాని పేరు గర్భం అయితే ఆ గర్భానికి పెట్టిన పేరు పాపం అవుతుంది. నా మాటలు అర్థమవుతున్నాయి. లాస్ట్ టైం మనం విన్నాం ఇవన్నీ. కొత్తగా ఎవరైనా వస్తే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. అంటే పాపం ఎలా వచ్చిందంటే దేవదూతలందరికీ దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు, మనుషులందరికీ స్వేచ్ఛ ఇచ్చాడు. స్వేచ్ఛలో దేవదూతగాడు ఆలోచించుకున్నది ఏంటంటే ఆయనైనా సింహాసనం మీద కూర్చోవడం, ఆయనైనా పరిపాలించడం, ఆయన చెప్పిందల్లా మేము తలదించాలా, రూల్స్ పాటించడం స్వేచ్ఛ పోతుంది అనుకున్నాడు. వాటికి ఏం చేయాలనుకున్నాడు? నేను రూల్స్ పాటించను, నేను కూడా రూల్స్ పెట్టే వాళ్ళు ఉంటాను, రూల్స్ బ్రేక్ చేస్తానని చెప్పి నేను దేవునితో సమానంగా ఉండాలని హెచ్చించుకున్నాడు. అభిషేకం నందున కెరూబుగా ఉన్నవాడు ఏం చేశాడంటే దేవుడితో సమానుడిగా హెచ్చింది. అంటే వాడికి ఏమి నచ్చలేదు? స్వేచ్ఛలో రూల్స్ పాటించడం నచ్చలేదు.
ఇప్పుడు చెప్పండి, స్వేచ్ఛ అంటే ఏంటి? రూల్స్ ఎగ్గొట్టు తిరగడమా? ఫ్రీడమ్ అంటే ఏంటి? మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. ఫ్రీడమ్ అంటే ఏంటి? రూల్స్ లేకుండా విచ్చలవిడిగా తిరగడమా? ఫ్రీడమ్ అంటే రూల్స్లో కట్టుబడి బ్రతకడమా? మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి. 1947 తర్వాత మనందరికి ఏమొచ్చింది? స్వతంత్రం వచ్చింది. నేను అడుగుతున్నాను, స్వతంత్రం అంటే ఏంటి? మీరు మొగోళ్ళతో మొగోలు పండరా, ఆడవాళ్ళతో ఆడవాళ్ళు పండరా, రోడ్ల మీద మీ ఇష్టం వచ్చినట్టు పండరా, ఇంకా తాగే తిరిగేనరా, ఇంకా రాత్రి పగలు ఇంక మీకు లాండ్ ఆర్డర్ లేదురా, మీ ఇష్టం వచ్చినట్టు బ్రతకండి అని చెప్పడమా స్వతంత్రం అంటే? స్వతంత్రం అంటే ఏంటో తెలుసా? కొన్ని రూల్స్ ఉంటాయి, బాగా వినండి. రాజ్యాంగం ఉంటుంది, సెక్షన్స్ ఉంటాయి, వాటికి లోబడి బ్రతకడమే చెప్పండి స్వతంత్రం. ఆ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కట్టుబడి జీవించాలి. ఇదేంటండి, నాకు స్వేచ్ఛ లేకుండా చేశారు, నేను నైట్ 12 అయినా కానీ నాకు బయట వటలు తీయాలంటే అది స్వతంత్రమా? పిర్ల పగలగొట్టి లోపల కూర్చోబెడతారు నీకు 12 గంటల వటలు తీయమంటే, ఆ స్వతంత్రమా అని అడుగుతున్నాను నేను. ఇదేంటండి, నాకు 1947 తర్వాత నాకు స్వతంత్రం వచ్చిందన్నారు, నన్ను రోడ్డుకి ఎడమవైపుగానే వెళ్ళమంటున్నారు, నా స్వతంత్రం మీరు తీసేస్తున్నారు. ఈ రోజు నుంచి నేను కుడివైపుకి వెళ్తాను, నా రూల్స్ నావంటే వెళ్ళి ఇంకా రావింకా. వెళితే ఏమవుతావు? కుడివైపుకి వెళితే నీ ఎదురుగా వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎడమవైపు, అది నీకు కుడివైపు, పోతావు ఇంక అటు నుంచి అట్టే. అంటే రూల్స్ బ్రేక్ చేయడం ఫ్రీడమ్ కాదు, రూల్స్కు లోబడ్డమే చెప్పండి ఫ్రీడమ్. దాని పేరే స్వేచ్ఛ, దాని పేరే స్వతంత్రం, దాని పేరే లిబర్టీ. అంటే ఇవన్నీ పదాల యొక్క గ్రావిటీ మీకు తెలియాలి. రూల్స్ పాటించాలి. ఈ రూల్స్ బ్రేక్ చేయాలనుకున్నాడు ఎవరు చెప్పండి? సాతానుగాడు. ఆడు బ్రేక్ చేసి ఏమన్నాడంటే, నా ఇష్టానుసారంగా తిరుగుతాను, నాకు నచ్చినట్టుంటాను, నన్నెవడు అడిగేదంటే దేవుడు అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి. ఏంట్రా అబ్బాయి పని అని అడిగితే వాడు దొరికేశాడు. దేవుడు వాడుకున్న బుద్ధిని గమనించి అక్కడి నుంచి గెంటేశాడు. ఆ గెంటి వేయబడినోడు సరాసరి ఎక్కడికి వచ్చి పడ్డాడంటే చెప్పండి, ఈ భూమి మీద పడ్డాడు. పడ్డావాడు పడే సమయానికి ఈ భూమి మీద ఎవరున్నారంటే వాళ్ళిద్దరు ఉన్నారు. ఎవరు చెప్పండి? ఆదాము అవ్వలు. మర్చిపోకండి, పాపం అంటే ఏంటో తెలియాలి. మీకు విషయం చెప్పిన, పాపం అంటే ఎందుకు తెలియదు చెప్పినా గుర్తుపెట్టుకోండి. సొసైటీ లెక్కలు వేరు. ముందుకెళ్ళి చెప్తాను. 2 ట్రైన్లు పక్కపక్కన వెళ్ళి అనుకోండి, వెళ్తున్నాము ఆగేమో తెలుస్తుందా? సేమ్ వేగం తెలుతాయి. నేను అడుగుతున్నాను, తమ్ముడు నేను సరిగో కారు వేసుకుని సేమ్ వేగంతో రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, వెళ్తున్నాము ఆగిపోయింది తెలుస్తుంది వెనకాల ఉన్న వాళ్ళకి? తెలియదు. ఎందుకు? సేమ్ వేగంతో వెళ్తున్నాం. బాగా వినండి, భూమి చాలా వేగంతో తిరుగుతుంది, చదువుకున్నాం లేదా? చాలా వేగంతో తిరుగుతున్నట్టు మనకు తెలుస్తుందా? ఎందుకు తెలియట్లేదు? నడుతున్నాను. వెళుతున్నట్టు కారులు వెళుతున్నప్పుడు మనకి ఎందుకు తెలియట్లేదు? ట్రైన్లు వెళ్తున్నప్పుడు ఎందుకు తెలియదు? ఫ్లైట్లు వెళ్తున్నప్పుడు మీరు కిందకు చూడకుండా పక్కకు చూడండి, అసలు ఫ్లైట్ వెళ్తున్నట్టే ఉండదు. ఇదంతా ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, దీనికి ఉదాహరణకి మనం మాట్లాడుకునే డాక్ట్రిన్ ఆఫ్ సిన్కి సంబంధం ఉంది. నీకు ఎందుకు తప్పు అనిపించదు అంటే గుర్తుపెట్టుకో, సేమ్ ట్రావెల్ చేస్తున్నావు నీకు తప్పు అనిపించదు. అంటే ఎలాగా? గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను పాపం డెఫినేషన్ ఇవ్వాలనుకోండి, నేను పాపం చేస్తాను లేదా నాకు డెఫినేషన్ తెలియాలంటే ఎట్లా తెలుస్తుంది? నేను పక్కోడితో పోల్చుకుంటాను. అడుగుతున్నాను, ఆడు ఎలాగైతే సిన్లో ట్రావెల్ చేస్తున్నాడో పాపంలో ట్రావెల్ చేస్తున్నాడు, నేను పాపంలో ట్రావెల్ చేసినప్పుడు ఇద్దరూ సమానంగా ఒకే వేగంతో పాపంలో ట్రావెల్ చేస్తుంటే నా తప్పులు నాకు తప్పులు అనిపిస్తాయా? నా మాటలు అర్థమవుతున్నాయా? బయటోడు పాపంలో ప్రయాణం చేస్తున్నాడు, నేను పాపంలో ప్రయాణం చేస్తున్నాం, మనందరం కలిపితే పాపాత్ములు అందరం ఒకే పనులు చేస్తున్నాం, మనం అందరం ఒకేలా ప్రయాణం చేస్తుంటే ఇప్పుడు మనం ఒకరినొకరు పోల్చుకుంటే మన తప్పులు మనకు తప్పులు అనిపిస్తాయా? అర్థమైతే ధన్యత. నా మాటలు అర్థమవుతున్నాయా? అందుకే మీరు చూసారు లేదో, మన తప్పులు ఎదుటోడితో పోల్చుకున్నప్పుడు మనకు తప్పు అనిపించదు. ఎదుటోళ్ళతో మనం పోల్చుకున్నప్పుడు మన తప్పు. అందుకే అందరూ మాట్లాడి చెప్పిన ఈ రోజుల్లో ఇది చెప్పండి కామన్ అండి. నడుతున్నాను, ఇది కామన్ అని కామన్ చేసింది ఎవడండి? ఆడుతో కలిసి నువ్వు కూడా పోల్చుకుంటున్నావు కనుక నీకు కూడా ఏమనిపిస్తుంది? అది చెప్పండి, కామన్ అనిపిస్తుంది. బాగా వినాలి, పక్కన ట్రైన్ వెళ్తే ఎలాగైతే తప్పు అనిపిస్తుంది, ఎందుకంటే సేమ్ వేగంతో వెళ్తున్నాయి, తప్పు అనిపించదు. ఈడు నువ్వు ఒకేలా ఉన్నారు, మీరు ఏం చేసుకున్నా చెప్పండి తప్పు అనిపించదు. బాగుండండి, భూమి తిరుగుతుంది, ఎందుకు తిరుగుతున్నట్టు అనిపించదు? భూమితో పాటు చెప్పండి
మనం తిరుగుతున్నాం కాబట్టి తప్పు అనిపిస్తుంది అంటున్నాను. ఎప్పుడు తిరుగుతున్నామని తెలుస్తుంది? పక్క గ్రహంతో మనం పోల్చుకుంటే తిరుగుతున్నామని తెలుస్తుంది. ఆగిన వాహనంతో మన వాహనాన్ని పోలిస్తే వెళుతున్నామని అర్థమవుద్ది. ఇప్పుడు మనకి ఎందుకు అనిపించట్లేదంటే భూమి తిరుగుతుంటే భూమితో పాటు మనం తిరుగుతున్నాం, పక్కన వాహనం వెళుతుంటే సమానమైన వాహనంలో మనం వెళుతున్నాం. పక్కోడితో మనం పోల్చుకుంటే మనకెందుకు తప్పు అనిపించట్లేదంటే వాడు ఎలాగున్నాడో నేను ఎలాగున్నాను, నేను ఎలా ఉన్నానో వాడు. అందుకే సొసైటీకి తప్పుని వివరించడం, పాపానికి డెఫినేషన్ ఇవ్వడం సొసైటీకి చెప్పండి తెలీదు. అందుకే జనరేషన్ బట్టి సెక్షన్స్ని అంటే చట్టాలని సవరణ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు సవరణ చెప్పండి నడుతున్నాను. ఒకప్పుడున్న చట్టాలు ఇప్పుడు లేవు, మొన్న వరకు ఉన్న చట్టాలు ఇప్పుడు లేవు, ఇప్పుడున్న చట్టాలు రేపు ఉంటాయి లేదో గ్యారంటీ లేదు. ఎందుకు చట్టాలు సవరణ చేయబడుతున్నాయి? సొసైటీ అంతా ఒకేలా నడుస్తుంది కాబట్టి సొసైటీకి తగ్గట్టే కొత్త చట్టాలు వస్తున్నాయి. ఉన్న చట్టాలు చెప్పండి సవరణ చేయబడుతున్నాయి. ఈ పాయింట్ మీకు అర్థమైతే ఇప్పుడు పాపాన్ని రాజ్యాంగంతో కొలుస్తామా, పాపాన్ని సెక్షన్స్తో కొలుస్తామా, పాపాన్ని పక్కోడితో కొలుస్తామా, పాపానికి డెఫినేషన్ ఇదని దేనితో కొలుస్తాము? దేనితో కొలిసినా పాపం యొక్క తూకము, దాని వెయిట్, బరువు ఏంటో మనకి చెప్పండి తెలియదు. పాపాన్ని కొలవాలి అంటే గుర్తుపెట్టుకోండి ఆయన చెప్పాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? అయితే ఏంటి పాపము? అసలు పాపానుకుండే బుద్ధి ఏంటి? పాపానుకుండే స్వభావం ఏంటంటే అది ఎట్లా వచ్చింది? ఒక స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే దుర్వినియోగానికి గురైన సాతానుగాడు స్వేచ్ఛగా బతుకుతున్న ఆదామును చెడగొట్టడానికి భూమికి వచ్చాడు. వాడు వచ్చి ఏం చేశాడు చెప్పండి? ఆడికి ఏమెక్కిందో చెప్పండి అదే ఎక్కించాడు. ఏమన్నాడో మనకు తెలుసు. మీరు లోబడి బ్రతకడం, రూల్స్ పాటించడం, ఆయన చెప్పిందల్లా చేయడం. అసలు మీకు ఏమైనా అర్థమవుతుందా అన్నాడు. ఎవరితో? ఆదాములతో. మీకు ఏమైనా అర్థమవుతుందా? మీ ఫ్రీడమ్ పోతుంది. మీరు దేవుళ్ళు, మీరు దేవతలు, మీరు ఆయనతో సమానులు, మీరు ఎదగడం ఆయనకి ఇష్టం లేదని ఇలాంటి వంకర మాటలు ఎప్పుడైతే వాడు చెప్పాడో అవి నిజం అనుకుని ఉన్న స్వేచ్ఛ జీవితాన్ని ఏం చేసుకుంటారు చెప్పండి? బానిస బతుకులుగా మార్చుకున్నారు. అలా వచ్చింది గుర్తుపెట్టుకోండి. దురాశ సాతానుగాడికి వస్తే ఆ దురాశ ఆదామవ్వలకి ఎక్కిస్తే ఆ దురాశ ప్రెగ్నెన్సీ వస్తే ఆ దురాశకు ప్రెగ్నెన్సీకి వస్తే ఆ ప్రెగ్నెన్సీకి పెట్టిన పేరు బేబీ బాయ్, బేబీ గర్ల్ కాదు చెప్పండి. ఆ ప్రెగ్నెన్సీకి పెట్టిన పేరు ఏంటో తెలుసా? సిన్, పాపం. దురాశ గర్భము ధరించి పాపాన్ని కన్నాది. పాపానికి ప్రెగ్నెన్సీ వస్తే దానికి వచ్చిన రిజల్ట్ ఏంటి చెప్పండి? మరణాన్ని కన్నాది. అలా వచ్చినాయి గుర్తుపెట్టుకోండి పాపం. ఇది లాస్ట్ టైం చూసాం. ఇప్పుడు చెప్పండి ఆదాములు డిస్టర్బెన్స్ అయ్యారు. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు డిస్టర్బ్ అయ్యారో అప్పటి వరకు వీళ్ళు ఇద్దరిది ఏ పోలిక తెలుసా? దేవుని స్వరూపం అందు చెప్పండి దేవుని పోలిక చొప్పున చెప్పారంటే వీళ్ళ మంచిలో మంచిగా మంచి స్వేచ్ఛను అనుభవిస్తూ సమస్తము మంచిగున్న ఏదైనా తోటలో సమస్తము మంచి జీవితాన్ని బతుకుతున్న వీళ్ళు ఎప్పుడైతే అలజడకు గురయ్యారో ఎక్కడ డిస్టర్బెన్స్ వచ్చిందంటే ఇమేజ్లో తేడా వచ్చింది. దేవుని సారూప్యత, దేవుని స్వరూపంలో, దేవుని యొక్క గుణగణాలతో చేయబడిన మనుషుల్లో ఎప్పుడైతే తేడా వచ్చిందో ఆ తేడా వచ్చిన మనుషుల్లో దేవుని స్వరూపం రోజు రోజుకి మసకబారింది. ఈ పదం కరెక్ట్. రోజు రోజుకి మసకబారింది. మసకబారిన దేవుని పోలిక పోయి పాపం పోలిక వచ్చింది. ఎవరికి? ఆదాము అవ్వలకి. ఆ పాపం పోలిక ఎప్పుడైతే వీళ్ళు సంతరించుకున్నారో ఆ పోలికలో మొట్టమొదట ఒకరిని కన్నారు. ఆడి పేరేంటి చెప్పండి? కయ్యేను. కానీ అందుకే దేవుని పోలిక, దేవుని స్వరూపంలో చేయబడిన మనిషి ఆదామవ్వలు ఎవరో పోలిక, ఎవరో స్వరూపంలో ఎవరిని కన్నారు? మొట్టమొదటి కయ్యేని కన్నారు. ఆ కయ్యేని దగ్గర నుంచి ఈరోజు వరకు మనందరికీ ఏ పోలిక వచ్చిందంటే చెప్పండి? ఆదామవ్వల పోలిక వచ్చింది. నేను త్వరగా ముగిస్తాను వినండి. ఆదామవ్వల పోలిక వచ్చింది. ఇప్పుడు బాగా వినాలి. ఆదామవ్వల పోలిక వస్తే ఏమైంది? దేవుడు అరే మీకు ఈ రోత స్వభావం ఉందరా అని చెప్పాలి అంటే గుర్తుపెట్టుకోండి వీళ్ళకి కొన్ని రూల్స్ తెలియజేయాలి. ఆదామవ్వల తర్వాత కయ్యేనికి, కయ్యేని తర్వాత ఏబేలుకి,
అందరికీ నేచర్ ఉంది, గుర్తుపెట్టుకోండి. కానీ ఆ నేచర్ని తొక్కుబట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందులో ఏబేల్ లాంటి వారు. అంటే అందరికీ కామన్గా ఆదాము స్వభావం ఉంటుంది, కానీ కయ్యేలు లాంటి వాడు దాన్ని తొక్కుబట్టలేకపోయాడు. ఏబేల్ లాంటి వాడు దాన్ని ఎలా తొక్కుబట్టాడంటే, ఎవడైతే దేవుడికి దగ్గరగా ఉంటాడో, ఎవడైతే దేవుడిచ్చిన మనస్సాక్షి అనే ధర్మశాస్త్రానికి లోబడి బతుకుతాడో, విలువలకి కట్టుబడికి ఎవడైతే జీవిస్తాడో ఆడ ఆ స్వభావాన్ని అదుపు పెట్టుంటాడు. ఎవడైతే వాడిని పాటించకుండా నా ఇష్టం అంటాడో వాడి కయ్యేనుగాడిలాగా చెప్పండి తయారవుతాడు. అందుకే దేవుడు ఏమంటాడంటే, సత్క్రియ చేయి, సత్క్రియ చేయి. సత్క్రియ చెయ్యని ఎందుకు మోటివేషన్ చేస్తాడు? సత్క్రియ చేస్తే పాపం నిన్ను ఏలదు, సత్క్రియ చేయకపోతే పాపం నిన్నేలతాది. అది నువ్వు తక్కువబట్టి ఉంచాలంటే, దాన్ని నీ పాదాల కింద తక్కువబెట్టి ఉంచాలి అంటే నువ్వు సత్క్రియ చేయాలి. సత్క్రియ అంటే నాకు దగ్గరగా ఉండాలి. నాకు దగ్గరగా ఉంటే దానికి దూరంగా ఉంటావు. అది నీ దరిదాపులకు రాకుండా ఉండాలి అంటే, అది అనసవేయబడి ఉండాలి అంటే, నా బలిపీఠం దగ్గరికి, నా సహవాసం దగ్గరికి, నా ఆజ్ఞల దగ్గరికి, నా వాక్యం దగ్గరికి, నా దగ్గరికి నువ్వు దగ్గరగా ఉండాలి. ఇది ఈ పాటించిన ఎవరు తెలుసు? ఏబేలు పాటించాడు. ఇది పాటించలేనాడు ఎవడంటే చెప్పండి, కయ్యేనుగాడు పాటించలేదు. ఎప్పుడైతే పాటించలేదు ఏం జరిగిందో మనకు తెలుసు, సొసైటీ ఫామ్ అయింది. నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే సొసైటీ ఫామ్ అయిందో, మంచిగా ఏమన్నా ఫామ్ అయిందంటే సొసైటీ, ఏమైనా మంచి రూపురేఖలు వచ్చే సమాజానికి, విడితనం పెరిగిపోయింది. పెద్ద పెద్ద టౌన్లు కట్టారు. ఆ టౌన్లకి కొడుకుల పేర్లే పెట్టారు. ఆ పేర్లు పెట్టి ఏమైనా అతిశయం పొందుతున్నారో ఒకసారి ఆదికాండం తీయండి, ఎలా తయారైందో సమాజం. ఒకసారి ఆదికాండము 4వ అధ్యాయం, జ్యేష్ఠ సంతానం ఎలా ధైర్యం చూడండి. ఆదికాండము 4వ అధ్యాయం 16వ వచనం నుండి. అప్పుడు కయ్యేను యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురముండెను. కయ్యేను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకుని కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరుని బట్టి హానోకు అని పేరు పెట్టి. ఇప్పుడు చెప్పండి, ఆదామవల డిస్టర్బెన్స్ అయితే కయ్యేనికి దేవుని పోలిక దేవుని స్వరూపం వచ్చిందా? ఆదాము పోలిక ఆదాము స్వరూపం వచ్చింది చెప్పండి. ఆదాము పోలిక చెప్పండి, ఆదాము స్వరూపం వచ్చింది. ఇప్పుడు ఆదాము పోలిక ఆదాము స్వరూపంలో కయ్యేను పుడితే కయ్యేను కూడా కొడుకుని అన్నాడు. ఇప్పుడు ఆడికే పోలిక వస్తుంది, కయ్యేను పోలిక వచ్చింది. అంటే 1 by 1 జనరేషన్ బై జనరేషన్ ఏం జరుగుతుంది? దేవుని స్వరూపం రోజు రోజుకి మరుగవుతుంది. పాపపు బుద్ధుతున్న ఈ స్వరూపం మనుషులకి డెవలప్ అవ్వడం ప్రారంభమయ్యింది. డెవలప్ అయితే ఏమైంది? కింద చూడండి, పెద్ద పట్టణం కట్టారట. ఆ పట్టణం కట్టి దేవుడు, స్తుతి ఇలాంటి పేర్లు ఏం పెట్టకుండా ఆ టౌన్కి ఏం పేరు పెట్టారంట? ఆనోకు. టౌన్ సిటీ పేరే ఆనోకు. ఆ కట్టి కిందకి ఏం చూడండి, ఆనోకు ఏరాదును కనెను, ఏరాదు మహుయేలును కనెను, మహుయేలు మతుసలను కనెను, మతుసల లెమేకును కనెను, లెమేకు చెప్పండి గొడవ లేకుండా ఇద్దరిని చేసుకున్నాడంట. ఇప్పుడు చెప్పండి, స్వరూపం డిస్టర్బెన్స్ అవుతుందా లేదా? కల్చర్ పూర్తిగా వక్ర మార్గానికి వెళుతుందా లేదా? అసలు దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున దేవుడు ఎవరిని తయారు చేశాడు? ఆ 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా వారిని సృజించను, మగవానిగాను ఆడదానిగాను వారిని. ఇప్పుడు దేవుని పోలిక దేవుని స్వరూపం అంటే తెలుసా? ఒక పురుషుడికి చెప్పండి ఒక స్త్రీ ఉండాలి, ఒక స్త్రీకి ఒక పురుషుడు ఉండాలి. కానీ కల్చర్ ఎలా మారిందంటే చెప్పండి, ఒక పురుషుడికి చెప్పండి ఒకరికి మించి అంటే లెమేక్ అనేవాడు ఎలా తయారవుతున్నాడు మీరు చూడండి. ఇద్దరిని చేసుకుంటే వాళ్ళకి తప్పు అని అనిపించట్లేదంటే, కయ్యేనుగాడు ఎలా ఉన్నాడో చెప్పండి, ఆనోకు ఎలా ఉన్నాడు, ఆనోకు ఎలా ఉన్నాడో లెమేక్ ఎలా ఉన్నాడు. అంటే ఈక్వల్గా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒకరు తప్పులు ఒకరు కొలుసుకున్నప్పుడు ఒకరు తప్పు ఒకరికి తప్పు అనిపిస్తాదా?
మళ్ళీ చెప్తున్నానండి, సమానమైన వేగంతో 2 ట్రైన్లు పక్కన వెళుతున్నట్టు మనకు అనిపిస్తుందా? ఇది మీకు అర్థమైతే ఆడు ఎలా ఉన్నాడో నువ్వు అలాగుంటే, నువ్వు ఎలా ఉన్నావు ఆడు అలాగుంటే, అరే ఇలా చేయడం తప్పని వీళ్ళకి ఎందుకు అనిపించట్లేదంటే ఇద్దరూ చెప్పండి ఒకే పోలికలో ఉన్నారు, అందుకు తప్పు అనిపించదు. చేసుకుంటే ఏమైంది? లెమేకి 2 స్త్రీలను పెళ్లి చేసుకుని వారిలో ఒక దాని పేరు చెప్పండి ఆదా, రెండో దాని పేరు శీల. పేర్లు బాగున్నాయని పెట్టుకోకండి. ఈ ఆదా శీల అనే పేర్లు పెట్టుకుంటే తర్వాత వీళ్ళు ఏం చేశారట? యోబాల్ని కన్నాడట. ఇతడు పశువులు గలవాడై గుడారాల్లో నివసించే వారికి, అంటే వీడు కొత్తగా ఒక టెక్నాలజీ తెచ్చాడు. గుడారాల్లో అంటే బలిపీఠం దగ్గర నివసించడం, దేవుడికి దగ్గరగా నివసించడం, ఏదైనా తోటలో నివసించడం, మళ్ళీ దేవుడు పాదాల మీద పడి ఆయన రెక్కల కింద నివసించడం, ఇవి పోయాయి. మరి ఏం కలిసి వచ్చింది చెప్పండి? పట్టణాల్లో నివసించడం, పట్టణాల్లో లగ్జరీ లైఫ్ నేర్చుకోవడం, ఇంకా ఆ లగ్జరీ లైఫ్తో పాటు సుఖాన్ని ఇంకా ఎక్స్ట్రీమ్గా ఎలా చేయాలని ఒకరికి మించి ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా సంబంధాలకి పెద్దపీటలు వేయడం. ఎప్పుడైతే ఈ పెద్దపీటలు వేశారో ఇంకా వాళ్ళు ఏం చేస్తారు చెప్పిన టెంపరీ హౌస్లు కట్టడం ప్రారంభించారంటే శాశ్వతంగా కట్టుకోవడమే కాదు, టెంపరీ అంటే ఇక్కడ నచ్చకపోతే అక్కడ కూడా వేసుకుని అక్కడి నుంచి, అంటే ఇప్పుడు చూసారు మొబైల్ హౌసెస్ అంటున్నారు చూసారా, అది ఆడే కనిపెట్టాడు. ఆడి పేరు ఏం పేరు చెప్పండి? యోబాలు. ఈ మొబైల్ హౌస్లు కట్టడానికి ఈ మూల పురుషుడు అంటారు. నెక్స్ట్ అతని సహోదరుని పేరు యోబాలు. ఇతడు సితార సానికను వాడుక చేయవారందరికీ మూల పురుషుడు. సంగీతం ఎందుకు వచ్చిందండి? భూమి మీద మొట్టమొదటి సంగీతం పుట్టించింది ఏబేలు సేతు సంతతోలా చెప్పండి. పాడైపోయిన జ్యేష్ఠ సంతానమైన కయ్యేని గాడి సంతానం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, సంగీతం దేనికంటే వీళ్ళకి నివాసాలు బాగున్నాయి, సుఖాలు బాగున్నాయి, ఇంకా మానసికమైన ఎంటర్టైన్మెంట్ కోసం వీళ్ళు ఏం చేశారు చెప్పిన మ్యూజిక్ ట్రై చేశారంట. ఇప్పుడు చెప్పండి, మ్యూజిషియన్స్కి మూల పురుషుడు ఎవడరా అంటే ఈడే. ఎవడు చెప్పండి? యోవాలు. మీరు చూసారా, వీళ్ళకి జబ్బు ఉంటుంది, మీరు గమనించండి. మీరు ఎంతైనా చూడండి, కొంతమంది నేను గమనిస్తాను చర్చిలో వీళ్ళు కొడుతూ ఎవరు లేని టైంలో ప్రత్యేకమైన ఆ ఐటమ్ సాంగ్ బీట్ కూడా ఎత్తాడు. వీడు ఎందుకు కొట్టాడు ఏంటంటే ఎవరు లేరుగా కొడతాడు. ఎందుకంటే ఆడికి అదో పిచ్చి. అంటే సంగీతంలో గుర్తుపెట్టుకోండి, నేను దైవికమైన సంగీతాన్ని గురించి మాట్లాడలేదు, కానీ కయ్యేడుగాడి దగ్గర నుంచి ఉద్భవించిన ఆ సంగీతాన్ని గురించి మాట్లాడుతున్నాను. కొంతమందికి ఉండే జబ్బేడు చెప్పిన ఆ సంగీతం ఎక్కువ ఏం కోరుకుంటుందంటే వాడు మానసిక ఉల్లాసాన్ని కోరుకుంటుంది. ఎందుకు చూడండి, మంచి పదాలతో మంచి ట్యూన్ ఉన్నది సొసైటీలో హిట్ అవుతుంది లేదో నాకు తెలియదు, కానీ చెప్పండి ఐటమ్ సాంగ్ బీట్ అయితే చెప్పండి ఊగెత్తారు. మీకు అలా ఊరేగింపు వెళ్ళింది అనుకోండి, ఇక్కడ మన చర్చిలో కూర్చున్నాం అనుకోండి, మంచి బీట్ వేసుకుంటే అలా వెళ్తుంది. మంచి బీట్ అంటే అదే ఆ బీట్ ఐటమ్ బీట్ వేసుకుంటే వెళ్తున్నారు అనుకోండి, వీడు వాకి మనిషి కాలు ఊపుతుంటాడు ఇక్కడ ఇలాగా. అలాగే ఎలా వచ్చిందంటే మన డిఎన్ఏలో ఇంక్లూడ్ అయిపోయింది, గుర్తుపెట్టుకోండి. కాలు ఊపెత్తుంటాడు, తల ఊపెత్తుంటాడు, చిటుకు ఊపెత్తుంటాడు, ఎలా కొడతారే అనగానే అంటాడు. ఇది ఎలా వచ్చింది? అది మైండ్కి నడుతున్నాను, మన హార్ట్కి కనెక్ట్ అయిపోయింది. వాడు సంగీతాన్ని పుట్టించాడంటే నీకు సొసైటీ ఎలా ధైర్యం చెప్పండి? దేవుడికి దూరమై స్వేచ్ఛను వెళ్ళి ఏం చేస్తున్నారు చెప్పండి? దుర్వినియోగం చేస్తున్నారు. ఆ దుర్వినియోగంలో నివాసాలు కట్టుకున్నారు, ఆ దుర్వినియోగంలో బహుభార్యతత్వానికి పెట్టేశారు, ఆ దుర్వినియోగంలో మొబైల్ హౌసెస్కి పెట్టేశారు, ఇంకా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్కి పెద్ద పెట్టేశారు. ఇలా రోజుకి డెవలప్ అయ్యి ఏమయ్యారు తెలుసా? చివరికి భూమి బలాత్కారంతో నిండిపోయిందంట. ఏ కాలానికి చెప్పండి? నోవహు కాలానికి. నేను ముగిస్తున్నాను జాతకమనండి. ఎప్పుడైతే నోవహు కాలం నిండిపోయిందో దేవుడు ఏమని రాస్తున్నాడు చూడండి, 12వ వచనంలో, 6వ అధ్యాయం 12వ వచనంలో, దేవుడు భూలోకమును చూసినప్పుడు చెప్పండి అది చెడిపోయిండును, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉండిరి. తమ మార్గాలంటే దేవుడు పెట్టిన మార్గాలు చెరిపేసుకున్నాడు, దేవుడు స్వరూపాన్ని చెరిపేసుకున్నారు, దేవుడు కోరుకున్న విధి విధానాలు చెరిపేశారు. మరి ఎలా జీవిస్తారంటే విచ్చలవిడిగా జీవిస్తున్నారు. ఎక్కడి నుండట? 6వ అధ్యాయం 5వ వచనంలో, నరుల యొక్క చెడుతనము చెప్పండి
భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు చెప్పండి ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని దేవుడు పాయింట్అవుట్ చేశాడు. ఇప్పటికి అదే రన్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, చెడ్డ పనులు చేయడం హీరోయిజం అనుకుంటున్నారా? చెప్పండి. మంచిగా బ్రతకడం హీరోయిజం అనుకుంటున్నారా? చెప్పండి. ఇప్పుడు హీరోయిజం అంటే చెప్పనా, నలుగురు నరికేస్తే హీరో. ఇంకా చెప్పండి, నలుగురితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు మగాడు. అదే ఆడు మగాడు బుజ్జి అంటున్నారుగా, ఆడు మగాడు. నలుగురితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఆ సిగ్గులేని స్టేట్మెంట్ చెప్పిన నేను మగాడిని అంటున్నాను. అంటే భూమి మీద చెడుతనం ఏమైపోయింది చెప్పండి, గొప్పది. అందుకే మగతనం ఎలా చూస్తారు చెప్పనా, రే పళ్ళు ఎరగొడతాను ఏమనుకుంటున్నాం, గొప్పది. ఎదుటోడు పళ్ళు ఎరగొట్టేయడం గొప్పది, ఎదుటోడు నరికేయడం హీరోయిజం నడుతున్నాను. ఈ బుద్ధి ఎవడ బుద్ధి? అది సాతానుగాడు ఇచ్చిన ఇత్తనానికి మీరు ఫలభరితంగా మారారు. ఆ పంటను త్వరలోనే కోస్తారు. నేను సీరియస్గానే చెప్తున్నాను, మీకు అర్థమవుతుందో లేదో. సొసైటీలో ఈరోజు హీరోయిజం అంటే చెప్పనా, ఎవరు చేయట్లేదు. ఇప్పుడు బాగా వినండి, స్కూల్లో నుంచే మాట్లాడి చెప్పనా, నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా, వేస్ట్రా నువ్వు అన్నారంట. అంటే వీడు ఏం చేశాడు అంటే, గర్ల్ ఫ్రెండ్ ఉంటేనే నేను హీరోని కాబట్టి మినిమం నాకు క్లాసులో ఒకరు, బయట ఒకరు, అక్కడ ఒకరు చెప్పండి, మొత్తం మీద నలుగురు సెట్ చేశారు. చివరికి సెక్షన్లో ఫైల్ చేసి లోపల వేస్తారు. ఈ సొసైటీ అన్ని రాంగ్ వ్యూస్ చెప్తుందండి. అంటే ఈ సొసైటీ గొప్ప అంటుంది. స్లోగా 20లో తోలేమనుకోండి బండి, 20లో తోలేమనుకోండి, వెనకాల ఉన్న మన పిల్ల ఏమంటారంటే, డాడీ చెప్పండి, ఏంటి నువ్వు అంత స్లోగా 20లో తోలుతావు అంటే, మరి ఏం చేయండి రా అంటే, 70-80లో వెళ్ళు, 120లో వెళ్ళు, స్పైడర్ మ్యాన్లాగా వెళ్ళు అంటాడు ఎవడో. ఆడికే నడుతున్నాను 20లో అంటే ఎంత స్పీడ్ వెళ్తే అంత హీరోయిజం. మీరు అప్పుడప్పుడు మీరు చూసారా, కుర్రగాళ్ళు బైకులు ఎందుకు స్పీడ్గా రైన కొడతారు చెప్పండి, గొప్ప. ఎందుకు గొప్ప? కానీ ఆ గొప్ప వెనకాల వాళ్ళకి తెలియని తెప్పి ఏంటో తెలుసా, అదే టైంలో ఒక ఫోన్ని కానీ, ఇంకొక బైక్ని కానీ, ఇంకొక లారీని కానీ, ఆగున్న వాహనాన్ని కానీ, అడ్డున్న ఏ ఫోన్నైనా గుద్దితే ఆడి పరిస్థితి ఏంటి? అదే లాస్ట్ రోజు ఆడికి అది చెప్తే అదే ఈ లోకం. చెప్పండి, ఈ లోకానికి గొప్పతనం ఏంటి చెప్పనా, నాశనం అయిపోవడం గొప్పతనం. ఈ లోకానికి గొప్పతనం ఏంటి చెప్పనా, చెడిపోవడం గొప్పతనం. ఈ లోకానికి గొప్పతనం ఏంటి చెప్పనా, ఈ భూమి మీద చెడుతనమే గొప్పతనము. అందుకే మీరు చూసారా, ఆడండి సిగరెట్ వెలిగిస్తేనండి చెప్పండి, ఒకేసారి లాగే నువ్వు త్వరగా లాగే, నీకు బ్యాగ్ వేసేస్తారు లాగే. భూమి మీద వెలిగించిన సిగరెట్ ఆకుండా పెట్టి సిగరెట్లు కాల్చేస్తే గొప్ప. అది గొప్ప. సంచి కాలిపోద్ది ఎదవకాడికి తెలుస్తుంది అది. నడుదండి, ఈడెక్కడ లాగితే లోపల ఆడికి ఊపిరితిత్తులు కన్నాలు పడతాడు తెలుసు. ఓ ఉప్పు అని ఊస్తాను నడుతున్నాను. తాగడం గొప్ప. ఈ నీళ్ళు కలపకుండా తాగుతాడంటే ఏం గొప్ప? నీళ్ళు కలపకుండా బ్రాందీలు తాగడం గొప్ప. నడుతున్నాను, వెలిగించిన సిగరెట్ పెట్టి మొత్తం ఆనకుండా కాల్చేయడం గొప్ప. 50 స్పీడ్లో వెళ్ళాల్సినాడు 120 స్పీడ్లో వెళ్ళడం గొప్ప. ఈ భూమి మీద చెడు పనులు చేయడం చెప్పండి గొప్ప. ఇంకో విషయం చెప్పిన, ఇంకా గొప్ప ఏంటి చెప్పిన, టెక్నికల్గా అప్పటికప్పుడు అబద్ధాలు ఆడడం గొప్ప. అబద్ధాలు ఆడడం తెలియదు ఎట్లా అనుకుంటారు తెలుసా? చూసి ఎలా చెప్పాను, అలా ఉంటుంది మనతో. అది ఎలా కవర్ చేశాను అంటాడు, ఇది గొప్ప. అబద్ధాలు ఆడడం గొప్ప. సన్నాసి అతను నడుతున్నాడు, అది గొప్ప. నడుతున్నారు చూసారా, 10 రూపాయలు 20 రూపాయలకి ఎలాగమ్మేవరా, హాస్పిటల్లో జాయిన్ అయిపోతావు, కంగారు పడుకో. నడుతుంది, ఇది గొప్ప. నడుతుంది, అబద్ధాలు ఆడడం గొప్ప, దొంగ మాట్లాడడం గొప్ప. అరే చిన్న చిన్న విషయాలు కొంతమందికి ఒక ఫిలాసఫీ ఉంటుంది, అబద్ధాలు ఆడిన వాళ్ళకి తప్పు అని ఎందుకు అనిపిస్తుంది అంటే, ఇది ఎవరికి ఆన్ చేయట్లేదు, నీకు ఎవడు చెప్పాడు? మాట వంకరగా తిప్పినా తప్పు కదని నీకు ఎవడు చెప్పాడు రా అని అడుగుతున్నాను. ఇవన్నీ ఎవరు నేర్పించారు? ఇది కయ్యేనిగాడి కాన్షియస్. మళ్ళీ చెప్తున్నాను, ఇది భూమి మీద చెడుతనము. నరుల హృదయంలో ఒక్కొక్కడు ఒక ఫిలాసఫీ పెట్టుకున్నాడు. ఆ ఫిలాసఫీ ప్రకారం వీళ్ళకి తప్పనిపించదు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈడు అలాగే ఉండి నేను అలాగుండి, ఇప్పుడు నేను ఆడు ఒకేలాగా ట్రావెల్ చేస్తే ఇది తప్పని తెలియాలి అంటే, తప్పని చెప్పడానికి నేనేళ్ళు తప్పని చెప్పడానికి నా దగ్గర రైట్ ఏంటో లేదు, వాడొచ్చి నాకు తప్పని చెప్పడానికి వాడి దగ్గర రైట్ ఏంటో లేదు. ఎలా తెలుస్తుంది? నా మాటలు అర్థమవుతున్నాయా?
పాపానికి డెఫినేషన్ కావాలి. మనలో పతనమైపోయిన ఆదాము స్వభావం వచ్చిందని దాన్ని బయటెట్టాలి. ఎలా తెలుస్తుంది? ఎలా బయటకు అర్థమవుద్ది? అది ఎవరు చెప్పిన అర్థం కాదు. అది తెలియాలి అంటే గుర్తుపెట్టుకోండి, బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి. ఒకసారి రోమిలికి రాసిన పత్రిక తీయండి త్వరగా. ముందు గలతీ పత్రిక చూద్దాం. గలతీలికి రాసిన పత్రిక, ఒకసారి గలతీలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం. గలతీలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం త్వరగా ముగిద్దాం. గలతీలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. గలతీలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అబ్రహాము అతని సంతానానికి వాగ్దానములు చేయబడను, ఆయన అనేకులను గూర్చి నీ సంతానమునకు అని చెప్పక ఒకరిని గూర్చి అన్నట్టే అలా పైకి ఎలుతూ ఒక మాట అంటాడు చూడండి. అతిక్రమములను బట్టి అనే పదం ఉంటుంది, మీరు చూడండి. ధర్మశాస్త్రం వేయబడిందని. ఇంకా మనకు అర్థం కావాలి అంటే 16 చదివామా, 15 చదువుదాం. సహోదరులారా, మనసు రీతిగా మాట్లాడుతున్నాను. మనుషులు చే వడంబడికైన పైకి వెళితే ఇంకా కాదు, అతిక్రమం అనే పదం ఉంటుంది, మీరు చూడండి. అతిక్రమం బట్టి ధర్మశాస్త్రం ఇవ్వబడిందని ఒక పదం ఉంటుంది, మీరు చూడండి. 19. అలాగైతే క్షమించండి. అలాగైతే ఏమందుము, ఎవనికి ఆ వాగ్దానం చేయబడిన ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమం బట్టికి దానికి తర్వాత ఇయ్యబడింది. ఇప్పుడు చెప్పండి, నేను అతిక్రమాలు చేస్తున్నానని తెలియాలంటే, నాకు క్రమం పోయిందని తెలియాలి అంటే, నేను అతిక్రమంలో ఉన్నానని తెలియాలి అంటే, మనుషులకి ఇది అతిక్రమం అని చెప్పి ఒక లా కావాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే ఇది అతిక్రమము, ఇది క్రమము అని చెప్పేది ఒక లా కావాలి. ఎందుకు బైబిల్ చదవమని ఇక్కడ బలలు గుద్ది చెప్తాం? ఎందుకు బైబిలే చదవమని ఎందుకు కోరుకుంటాం? ప్రసంగాల మీద పూర్తిగా ఆధారపడిపోకరా, ఎవరినే ఫాలో అయిపోకరా, వాక్యం ఏం చెప్తుందో చూడరా అని వాక్యం అర్థమైన సేవకులు పదే ఎందుకు చెప్తారు? మనం ఎలా ఉన్నామో మనం స్కాన్ చేసేది ఒకే ఒకటి అని చెప్పండి, ధర్మశాస్త్రం. దాని పేరు బైబిల్ కూడా. ఇప్పుడు చెప్పండి, ఈడు ఒకలాగుండి నేను ఒకలా ఉండి సమానంగా వెళుతుంటే పాపానికి డెఫినేషన్ తెలియట్లేదు, పాపం ఇదని తెలియట్లేదు. ఇప్పుడు బాగా వినండి, ఇద్దరం సమానంగా ప్రయాణం చేసినప్పుడు పాపం ఏంటో తెలియట్లేదు. సమాజం ఏం అనుకుంటుంది? ఇది కామన్ అంటుంది. తప్పేంటో బయట పెట్టాలి అంటే గుర్తుపెట్టుకోండి, తప్పును తప్పుగా చూపించేది ఒకటి కావాలి. అలా చూపించాలి అంటే దేవుడికి ఒక కాంగ్రిగేషన్ కావాలి. గుర్తుపెట్టుకోండి, మీ జాతికి వినాలి, నేను ముగిస్తున్నాను. ఆ కాంగ్రిగేషన్ దేవుడు ఫామ్ చేయాలంటే ఒక మనిషి కావాలి. ఆ మనిషి పేరే అబ్రహాం. ఎవరు? అబ్రహాం. గుర్తుపెట్టుకోండి, కాంగ్రిగేషన్ అంటే డెఫినేషన్ చెప్పాలి. ఇవి ఎథిక్స్, ఇవి మోరల్స్, ఇది లా, ఇది క్రమము, ఇది అతిక్రమం కాదని ఒక కాంగ్రిగేషన్ నడిపించే ఒక ఒక గుంపు కావాలి. ఆ గుంపును ఫామ్ చేయాలంటే దేవుడికి ఒక మనిషి కావాలి. ఆ మనిషి పేరు అబ్రహాం. ఆ మనిషిని దేవుడు పిలవడం ప్రారంభించాడు, మనిషిని పిలిచాడు. ఆ మనిషికి మాట ఇచ్చాడు, ఏమన్నాడంటే, నీ సంతానం ద్వారా చెప్పండి ఈ ప్రపంచాన్ని చెప్పండి ఆశీర్వదిస్తా అన్నాడు. ఆ సంతానము ఆ కాంటెక్స్ట్లో ఇస్సాకు, ఆ ఇస్సాకుకి యాకోబు, ఆ యాకోబుకి 12 మంది కొడుకులు, ఆ 12 మంది కొడుకులకి కొడుకు ఇశ్రాయేలీలు. ఈ ఇశ్రాయేలీలకి ఇప్పుడు బాగానండి, పాపం డెఫినేషన్ ఏంటో చెప్పాలి. వీళ్ళకే ఎందుకు చెప్పాలంటే, ఈ కాంగ్రిగేషన్కి డెఫినేషన్ ఏంటో అర్థమైతే ఇప్పుడు వీళ్ళని బట్టి చెప్పండి మిగులులోను కొలుస్తాను. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇప్పుడు బాగానండి, ఈడు నేను సమానంగా ట్రావెల్ చేస్తున్నాం కనుక వేగం ఏంటో తెలీదు, వీడు నేను ఒకేలా ఉన్నాం కనుక పాపం ఏంటో తెలీదు. ఇప్పుడు నేను ఆగాను అనుకోండి, ఆడు పరిగెడుతున్నాడు అనుకోండి, ఇప్పుడు ఆడు పరిగెడుతున్నాడు లేదా ఆడికి అర్థమవుద్ది. వాడు ఆగాడు అనుకోండి, నేను పరిగెడుతున్నాను అనుకోండి, నేను పరిగెడుతున్నాను లేదు నాకు అర్థమవుద్ది. అంటే ఇప్పుడు అందరినీ పరిగెడుతున్న వారిలో ఒక నాపి వాడికి రూల్స్ పెడితే, నువ్వు పరిగెడుతున్నావు అని ఎదుటివాడికి అర్థం కావాలి అంటే ఆపబడిన వాడు ఒకడు కావాలి. అలా ఆగిన వాడే చెప్పండి అబ్రహాం. అలా ఆపి జనాంగాన్ని తయారు చేస్తే ఆ జనాంగం పేరే చెప్పండి ఇశ్రాయేల్. ఇప్పుడు చెప్పండి, ఈ ఇశ్రాయేలీలకి ఇప్పుడు రూల్స్ పెడుతున్నాడు. ఆ రూల్స్ ఏంటి చెప్తున్నా? అబ్బాయి
మీరందరూ మీకు నచ్చిన ఫిలాసఫీల్లో బతుకుతున్నారు అబ్బాయి. ఇది బ్రతుకు కాదు. బ్రతుకు అంటే ఏంటంటే క్రమం ప్రకారం బ్రతకాలి. ఆ క్రమం ఏంటో చెప్పే దాని పేరే చెప్పండి పాత నిబంధన, ధర్మశాస్త్రము. నా మాట అర్థమవుతున్నాయా? పాత నిబంధన బైబుల్. అంటే బైబుల్ని ఎందుకు ఇచ్చావు ప్రభు అనగానే క్రమం నేర్పించడానికి ఇచ్చాడు, రూల్స్ పాటించడానికి ఇచ్చాడు. స్వేచ్ఛను భగ్నం చేయకుండా స్వేచ్ఛగానే బ్రతకండి, కానీ స్వేచ్ఛలో నా రూల్స్ను పాటిస్తూ బతకండి. మీరు నమ్ముతారు లేదో కానీ మీకు ఒక ఆఫర్ బైబిల్ చెప్తుంది. నేను కూడా జ్ఞాపకం చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను, మీరు కూడా అనుభవిస్తారని చెప్తున్నాను. మీరు ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వాలనుకుంటున్నారా లేదా? చెప్పండి. ఫైనాన్స్ అదే ఆర్థికంగా సొసైటీలో ఎదగాలనుకుంటున్నారా లేదా? రెండవది, ఆరోగ్యంలో బాగుండాలి, ఫిట్గా అనుకుంటున్నారా లేదా? అనుకోవట్లేదు. ఇంకా ఎలబడతాలు తింటున్నారా? అనుకుంటున్నారు కాదు, అడుగుతున్నాను. ఆరోగ్యంలో ఉండాలి, ఆర్థికంగా బాగుండాలి, పిల్ల పాపలతో ఆనందంగా ఉండాలి వద్దా? ఇవన్నీ ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు చెప్పనా? మీరు స్వేచ్ఛగా బ్రతికి నా ఆజ్ఞలు మీరు పాటిస్తే మీ గుడారానికి చెప్పండి ఏ తెగులు చేరదు. ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. ఇంకా చెప్పనా? నువ్వు ఆరోగ్యంతో నీ గుడారానికి ఏ తెగులు చేరకుండా ఉండాలంటే నా ఆజ్ఞ పాటించు. నీ పంట పండాలంటే నా ఆజ్ఞ పాటించు. నువ్వు ఆర్థికంగా బాగుంటారు, నా ఆజ్ఞలు పాటించు. ఇంకా దేవుడు చెప్తున్నాడు, నీ పిల్లలు బాగుండాలంటే నా ఆజ్ఞను పాటించు. ఏంటి ఆజ్ఞ అంటే ముందుకెళ్ళే కొద్ది మనకు అర్థమవుద్ది. ఇంత దీవెన మనకు రావాలి అంటే నేను పెట్టిన క్రమాన్ని పాటించు. ఆ క్రమం పేరే చెప్పండి ధర్మశాస్త్రం. ఏంటది? ధర్మశాస్త్రం. అంటే ఇప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చా ప్రభు అంటే నాలో ఆదాము స్వభావం ఉంది, నీలో ఆదాము స్వభావం ఉంది, మనందరిలో ఆదాము స్వభావం ఉంది. ఈ స్వభావాన్ని మనం ఫాలో అవ్వకుండా, ఈ పాప రోత నా మనసు నా హృదయం చెప్తున్న దాన్ని నేను ఫాలో అవ్వకుండా దేవుడు చెప్తున్న రికార్డ్ నేను ఫాలో అయితే దేవుడు నన్ను ఆశీర్వాదకరంగా దీవిస్తాను. నాకు చెప్పాలి అంటే నాకు ఒక లా కావాలి. ఆ నిబంధన పేరే చెప్పండి ధర్మశాస్త్రం. అందుకు పాత నిబంధన ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, అది రాకపోతే ఏమవుద్ది చెప్పండి? అది రాకపోతే ఏమవుద్దు? నువ్వు నేను చెప్పదు కానీ రోమపత్రిక చెప్పదు. ఒకసారి చూడండి, రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం. త్వరగా రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. రోమిలికి రాసిన పత్రిక ముగించుకుందాం. 4వ అధ్యాయం 15వ వచనం. ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించెను, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమము లేకపోవును. ఈ ఏతువు చేతను యావ సంతతికి అనగా ధర్మశాస్త్రం గలవారికి మాత్రమే కాక అబ్రహాముకున్నట్టు విశ్వాసం గలవారికి కూడా దృఢము కావాలని కృపను అనుసరించిన వారిదే ఎక్సెట్రా కొన్ని విషయాలు చెప్తున్నాడు. అక్కడ ఒక మాట అంటున్నాడు చూడండి, యాలి అనగా ధర్మశాస్త్రం లేని ఎడల అతిక్రమం లేకపోతే. ఇప్పుడు చెప్పండి, అతిక్రమం అనే పదం మనం వాడాలి అంటే క్రమం ఉండాలి. క్రమం లేకపోతే అతిక్రమం ఉండదు. ఇప్పుడు బాగా వినండి, రోడ్డుకి ఎడం వైపుకి వెళితే ఫైన్ ఎడం వైపుకి వెళ్ళకపోతే ఫైన్ కట్టాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? ఎక్కడ పడితే అక్కడ వెహికల్ ఆపితే ఫైన్ కట్టాలి. ఎందుకు ఫైన్ కట్టాలి? రూల్స్ ఉన్నాయి కనుక. నా మాటలు అర్థమవుతున్నాయా? రూల్స్ ఉన్నాయి కనుక. అదే బండి నువ్వు ఎడారిలో దోలనుకో, అక్కడ నువ్వు ఎడం పక్కకు పోయినా చెప్పండి గొడవ లేదు, నువ్వు కుడివైపుకు పోయినా గొడవ లేదు, నువ్వు అక్కడ ఎక్కడ నది ఉంటే నదిలోకి పోయినా చెప్పండి నిన్ను ఎవడు అడగడు. ఒక అబ్బాయి ఎడారులు ఏంటి నువ్వు కుడివైపుగా తోలుతున్నాను, అక్కడ రూల్స్ ఉన్నాయా? ఎక్కడ రూల్స్ ఉన్న దగ్గర రూల్స్ పాటించకపోతే తప్పు. ఇది మీకు అర్థమైతే ధర్మశాస్త్రం రానంతకాలం రూల్స్ లేవు కనుక ఎవడు ఎలా తిరిగినా చెప్పండి తప్పు అనిపించడం లేదంటే తప్పు అనిపించలేదు కానీ ఎవడికి వాడే ఇల్లులు కట్టుకుంటున్నారు, వాకులు కట్టుకుంటున్నారు, సంగీతాలు పుట్టిస్తున్నారు, 2-3 పెళ్లి చేసుకుంటున్నారు, అక్రమ సంబంధాలు చేస్తున్నారు, చివరికి నరహత్యలు చేస్తున్నారు. కయ్యేనిగాడు తమ్ముని చంపితే నేను ఇంకో 70 మందిని చంపినా తప్పు కదా అంటున్నాడు ఇంకొకడు. ఇలా ఎవడికి వాడే విడిగా బాగుతున్నప్పుడు ఇది తప్పని తెలియడానికి దేవుడు చేసిన పని ఏంటంటే దేవుడు ఒక కాంగ్రిగేషన్ ఫామ్ చేశాడు. ఆ రూల్స్ని వారికి పెట్టాడు. ఆ రూల్స్ పాటించమని దేవుడు చెప్పాడు. ఆ రూల్స్ పేరే ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధన.
ఈ నిబంధన పెట్టి దాన్ని పాటించమంటాడు. ఇప్పుడు బాగానండి, ఇది అతిక్రమాన్ని ఏదైతే ఉందో ఈ అతిక్రమాన్ని క్రమంగా పాటించకపోతే మనకి ఏం జరుగుద్దో మనకు తెలియదంటే తెలియదు. ఇప్పుడు అడుగుతున్నాను, పాత నిబంధన లేదనుకోండి, ధర్మశాస్త్రమే లేదనుకోండి, ఇలాంటి టీచింగే మీకు సంఘమే లేదనుకోండి, చెప్పేవారే లేరనుకోండి, దీని వలన కలిగే నష్టం ఏంటో మనకి తెలుస్తుందా? తెలియదు. తెలుస్తుందా? నేను అడుగుతున్నాను, తెలియదు అని అడుగుతున్నాను. ఇప్పుడు బాగా వినండి, నేను ఒక మాట చెప్పి త్వరగా ముగిస్తాను. రూల్స్ అనేవి మనకు తెలియకపోతే దానివల్ల వచ్చే నష్టం ఏంటో మనకు తెలుస్తుందంటే తెలియదు. ఇప్పుడు అతిక్రమం చేస్తే దేవుని మైండ్ సెట్ ఏంటి? ఉగ్రత కురిపిస్తాడు. ఉగ్రత కురిపించాడంటే మరి జలప్రయాణానికి పెట్టే పేరేంటి? దాని పేరు ఉగ్రత కాదా? అప్పటికి ధర్మశాస్త్రం ఉందా? నా మాటలు అర్థమవుతున్నాయా? అప్పటికి ధర్మశాస్త్రం లేదు. మనం తప్పు చేస్తాం తెలియకపోతే హృదయం చెప్పిందల్లా చేయడం మొదలెడితే దేవుడు చేసే పని ఏంటంటే ఉగ్రత కురిపిస్తాడు. సొదొమ గొమొర్రాలో కూడా రూల్స్ పాటించకపోతే దానివల్ల వచ్చిన నష్టం ఏంటి చెప్పండి? ఉగ్రత కురిపించాడు. ఇప్పుడు చెప్పండి, అతిక్రమాలు చేస్తున్నప్పుడు ఇది అతిక్రమం అని తెలియకపోతే దాని వెనకాల వచ్చే నష్టం ఏంటో తెలీదు. నష్టమేంటో తెలియకపోతే దాని నుంచి రక్షణ ఎలా పొందాలో తెలీదు. రక్షణ ఎలా పొందాలో మనకు తెలియకపోతే అసలు యేసుప్రభు అనే రక్షకుడిని ఎందుకు నమ్ముకోవాలో తెలియదు. మళ్ళీ చెప్తాను వినండి, తప్పులు చేస్తున్నప్పుడు ఇది తప్పు అని తెలియకపోతే దాని వెనకాల వచ్చే శిక్ష ఏంటో తెలియదు. శిక్ష ఏంటో తెలియకపోతే శిక్ష నుంచి రక్షణ పొందాలన్న రక్షణ విషయం మనకు అర్థం కాదు. రక్షణ విషయం మనకు అర్థం కాకపోతే రక్షకుడిని ఎందుకు నమ్ముకోవాలో మనకు తెలియదు. ఇది తెలియదు కనుకే మనం ఎందుకు నమ్ముకుంటున్నాం తెలుసు? యేసుప్రభుని ఇల్లు ఇస్తానన్నాడండి యేసుప్రభు, అందుకు నమ్ముకున్నాం. తెలియక. జాబ్ ఇస్తానన్నాడండి యేసుప్రభు, తెలియక. యేసుప్రభుని ఏ కోణంలో చూస్తున్నామంటే మీరు గుర్తుపెట్టుకోండి, మనకి తెలియట్లేదు. అంటే ఇదంతా తెలియకపోవడానికి కారణం ఏంటంటే మనకి శిక్ష ఉందని తెలియట్లేదు. శిక్ష ఎందుకు వస్తుందంటే అతిక్రమం ఉందని తెలియట్లేదు. అతిక్రమం ఎందుకు తెలియట్లేదంటే దాని వెనకాల ఏది తప్పో ఒప్పో చెప్పేది మనకి అర్థం కాలేదు. ఇదంతా మనకి ఎందుకు అర్థం కాలేదంటే ఆ చేతిలో పట్టుకున్న బైబిల్ చదవడం మనం చెప్పండి మానేసాం. చదివినా మనకి బైబిల్ అర్థం అవ్వట్లేదు. అందుకు మనకి యేసుప్రభుని ఎందుకు నమ్మాలో చెప్పండి తెలియట్లేదు. పాపశాస్త్రం ఎందుకు మనం నేర్చుకోవాలి అంటే నీ రక్షకుడి వాల్యూ ఏంటో నీకు చెప్పండి తెలియాలి. ఇప్పుడు చెప్పండి, అతిక్రమం ఉంది కనుకే, క్రమం తప్పిపోయారు కనుకే అబ్రహాముని ఎంపిక చేశాడు. అబ్రహాముకి క్రమాన్ని నేర్పాడు. అబ్రహాము సంతానానికి క్రమాన్ని నేర్పాడు. క్రమాలు ఇలా పాటించాలని ఒక ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రం ఉంది కనుకే తప్పేటో అర్థమైంది. ధర్మశాస్త్రం లేకపోతే తప్పేంటో తెలియదు. తప్పేంటో తెలియకపోతే ఐగుప్తి కొట్టుకుపోయినట్టు ఇశ్రాయేలు కూడా చెప్పండి కొట్టుకుపోతారు. అందుకు వాళ్ళు నాపాడు రక్షణ ఎంత అవసరమో నీకు తెలియాలంటే, రక్షకుడు ఎంత అవసరమో మనకు తెలియాలి అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, అసలు పాపం అంటే ఏంటో నీకు అవగాహన ఉండాలి. పాపం మీద అవగాహన ఉండాలి. ఇది పాపమా, ఇదా తప్పంటే, ఇదా క్రమం కాదంటని ఎప్పుడైతే నీకు అర్థమవుద్దో అప్పుడు మనం ఎందుకు బైబిల్ నిష్టగా పాటించాలో మనకు అర్థమవుతుంది. ఇది కనుక మనకు అర్థం లేదు మనం ఎలా చదువుతాం చెప్పిన బైబిల్ని? గుర్తుపెట్టుకోండి, ఎవరు చేయట్లేదండి చెప్పండి, ఎవరన్నా బాగున్నారా చెప్పండి. ఇప్పుడు ఎవడన్నా మనకు నీతులు చెప్పాడు అనుకోండి, ఆయన అంటాం, నువ్వు నాకు చెప్తావు, నువ్వు అంటావు. ఎవరిని చెప్పండి? చెప్పినోడిని అనవా? ఇప్పుడు సోషల్ మీడియాలో గొడవలు అవుతున్నాయి. ఏంటి పేర్లు ఏమి అడగండి. ఆయన ఏమన్నాడంటే నువ్వు వాడిన భాషే చెప్పండి, నేను వాడాను అంటున్నాడు. ఇప్పుడు ఈయనకి రూల్స్ చెప్పాలంటే రూల్స్ చెప్పేవాడు ముందు తినంగా ఉండాలి. అతని ఇతనికి రూల్స్ చెప్పాలంటే ఆ చెప్పేవాడు కూడా ఇతను తినంగా ఉండాలంటే ఇద్దరు ఒకలా ఉన్నప్పుడు వీళ్ళు ఎవరిని పోల్చుకుంటున్నారు చెప్పండి? నువ్వు ఎలాగున్నావో నేను అలాగే ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, పోలికలు వస్తాయి. ఈ పోలికలు ఎక్స్ట్రీమ్ ఎక్కడికి వెళ్తాయంటే అబ్రహాం చేయలేదా చెప్పండి, ఇంకా చెప్పండి. దావీదు చేయలేదా చెప్పండి, ఇంకా చెప్పండి. నాకు గుర్తురాట్లేదు కొన్ని పేర్లు. సొలొమోను చేయలేదా? అందరూ చేశారు చెప్పండి. మనం చేస్తే తప్పేంటి? దయ్యంగాడు ఇలా మోటివేషన్ చేస్తాడండి జనాలని. ఆడు పరలోకం నుంచి ఆడుకున్నది సీడ. ఆ సీడ ఏదైనా తోటకి ఎక్కించాడు. ఆ దరిద్రం వాడు ఇంకా ఎక్కడెక్కించాడంటే
ఈరోజు ప్రతి మనిషికి ఎక్కించి ఎవడ పుణ్యాత్ముడు అంటున్నాడు. అందుకే ఎవరో పుణ్యాత్ములు కాదు కాబట్టి నేను కూడా చెప్పండి పుణ్యాత్ములు కాదు, మీరు ఎదవలు కాబట్టి నేను కూడా చెప్పండి యాదవని. ఇప్పుడు చెప్పండి, ఒరే నువ్వు పోల్చుకోవాల్సింది ఆడిని కాదు, నువ్వు పోల్చుకోవాల్సింది ఈయన్ని కాదు, నువ్వు పోల్చుకోవాల్సింది ఎవరినే కాదు, నిన్ను పోల్చేది ఒకటి ఉంది, దాని పేరు ధర్మశాస్త్రం, దాని పేరు బైబిలు. ఆ బైబిల్కి ఆ పోలిక ఎలా వచ్చిందంటే, ఆ ధర్మశాస్త్రం అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, ఇలాంటివన్నీ చేయొద్దని ఆ బైబిల్కి ఆ నైతికత ఎలా వచ్చిందంటే, ఆ బైబిల్కున్న పోలిక ఎవరి పోలికో తెలుసా? అది దేవుని పోలిక, దేవుని స్వరూపం. ధర్మశాస్త్రం యథార్థమైందని చదువుకుంటున్నామంటే యథార్థత ధర్మశాస్త్రానికి ఎలా వచ్చింది? అది దేవుని పోలిక. ధర్మశాస్త్రం నీతి కలిగిందని చదువుకుంటున్నామంటే వాక్యానికి ఆ నీతి ఎలా వచ్చింది? ఆ వాక్యం దేవుడిది కనుక ఆ నీతి ఆ నీతి దేవునిది, గుర్తుపెట్టుకోండి. అబద్ధం ఆడొద్దని ధర్మశాస్త్రం చెప్తుందంటే అబద్ధం ఆడని స్వభావం ఎవరు చెప్పండి? దేవుడిది. ఇవన్నీ మీకు అర్థమైతే ఇప్పుడు దేవుని పోలిక, దేవుని స్వరూపం ఎవరికి వచ్చిందో తెలుసా? వాక్యంలో కనబడుతుంది. ఇప్పుడు అది మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు దాన్ని మనం ఫాలో అవ్వాలి. ఆ వాక్యాన్ని మనం ఎప్పుడైతే ఫాలో అవుతామో మనకు అర్థం అవుద్ది ఏమనంటే, నేను అస్సలు బాగాలేదని. ఆ ధర్మశాస్త్రం ఎప్పుడైతే పాటిస్తానో అబద్ధం ఆడకుండా ఉండలేకపోతాను, దొంగతనం చేయకుండా ఉండలేకపోతాను, వ్యభిచారం చీకటి పనులు చేయకుండా ఉండలేకపోతాను. ఎందుకు ఉండలేకపోతున్నానంటే ఇది పాటించాలన్న మనసు నాకు రావట్లేదు. ఎందుకు ఈ మనసు రావట్లేదంటే నాలో ఇంకా ఒక పోలిక రన్ అవుతుంది. ఆ పోలిక ఎవరు చెప్పండి? ఆదాము వాళ్ళది. ఇప్పుడు ఆ పోలిక పోయి ఈ పోలిక రావాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఏం పాటించాలి చెప్పు? వాక్యాన్ని పాటించాలి. వాక్యాన్ని ఎందుకు ఇచ్చావు ప్రభు అంటే నిన్ను నన్ను స్కాన్ చేయడానికి ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. ఒరే మీరు పాపులు రా అని చెప్తే వింటారు ఎవడైనా? నేను ఎప్పుడు చెప్పే జోకే చెప్తున్నానండి. మీరు పాపులు రా అని చెప్తే ఎవడైనా వింటాడా? ఇక నిలబడి ప్రార్థన చేసినట్టు ఎవడో అక్కడ చెప్పాను జోక్, మళ్ళీ మీకు చెప్తానండి. నిలబడి ప్రార్థన చేసినట్టు ఆడు ప్రార్థనలో ఏదో తగ్గింపు ప్రార్థనలు చేస్తారు చాలామంది, ఇలా తగ్గించుకున్నట్టు. ప్రభువా, పురుగును ప్రభువా, ధూళిని ప్రభువా, దొంగను ప్రభువా, అబద్ధికును ప్రభు అంటే ఈ గుంపు ప్రార్థనలో పక్కడు అన్నాడట. పురుగుని అనగానే ఆడు ఏకీవిస్తూ ఆ గొలుసు ప్రార్థనలో అవును ప్రభువా అన్నాడు. ఇలా చూసాడాడు. సర్లే ఏదో అంటున్నాడు లేడు. మళ్ళీ దొంగను ప్రభువా అనగానే ఆడు అన్నాడట అవును ప్రభువా అన్నాడు. వ్యభిచారిని ప్రభు అనగానే ఆడు గట్టిగా అవును ప్రభు అనగానే నువ్వు చూసావురా అని అడిగాడు. మనం ఎలా అంటే హిపోక్రసీ, బయటికి నటిస్తాం. అంటే మనం బయటికి ఒప్పుకున్నట్టే కనబడతాం కానీ మనం సిన్నర్స్ అని చెప్పండి ఒప్పుకోం. మనం పాపులు అని ఒప్పుకోవాలంటే నిన్ను నన్ను స్కాన్ చేసేది కావాలి. ఆ స్కాన్ చేసే దాని పేరే చెప్పండి ధర్మశాస్త్రం. ఎందుకు బైబిల్ ఇచ్చే ప్రభు 66 పుస్తకాలంటే చెప్పండి మనల్ని కొలుస్తుంది. ఇది మనం ఎలా మాట్లాడాలో చెప్తుంది, ఎలా జీవించాలో చెప్తుంది, ఎలా నడవాలో చెప్తుంది, మనలో ఎంత రోత ఉందో చెప్తుంది, మన హృదయం లోపల ఎలా ఉందో చెప్తుంది, మన బయట అవయవాలు ఎలా ఉందో చెప్తుంది. ఇవన్నీ చెప్పి మనల్ని ఏం చేస్తుంది అంటే ఎవరు అబ్బాయి ఇలా ఉంటే నీకు శిక్ష ఉందని చెప్తుంది. మరి నాకు శిక్ష ఉంటే నేను ఏం చేయాలంటే ఆ శిక్ష నుంచి నువ్వు బయటికి రావాలంటే నువ్వు చేసిన తప్పులకి శిక్ష పడాలిరా అబ్బాయి అని చెప్తుంది. మరి నేను శిక్ష పడితే నేను చచ్చిపోతాను కదరంటే అప్పుడు నీకు ఒక అవకాశం ఉందిరా అబ్బాయి అని చెప్తుంది. ఏంటి నాకు అవకాశం అంటే నీకు ఒక సేవియర్ ఉన్నాడు రా. ఆ సేవియర్ పేరు ఏంటంటే బైబిల్ చెప్తుంది నజరైడైన యేసు అని చెప్తుంది. అంటే ఆదాము దగ్గర పోయిన పోలిక మెల్లగా తీసుకొచ్చి మనల్ని ఏ పోలికలోకి ఈ బైబిల్ నడిపిస్తుంది అంటే చెప్పండి యేసు ప్రభు పోలికలోకి నడిపిస్తుంది. ఆయన దగ్గరికి రావాలంటే ఆ ఆదాములో చెడిపోయిన మనం చెప్పండి ఈ ఆదాము దగ్గరికి, ఈయన పేరు కడపటి ఆదాం, ఈ ఆదాము దగ్గరికి వస్తుంది. అంటే ఈ మధ్యలో మనల్ని నడిపించేది ఎవరు తెలుసా? పక్కోడు కాదు, ఎదిరింటోడు కాదు, ఆడు కాదు, ఈడు కాదు. మనల్ని నడిపించేది ఎవరంటే మన చేపట్టుకుని బాల శిక్షకుల్లాగా మనల్ని నడిపించేది ఎవరంటే చెప్పండి ధర్మశాస్త్రం. దాని పేరు వాక్యం. వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడంటే వాక్యంలో ఎవరిని చూపిస్తుంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎక్స్పోజ్ చేస్తుంది. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. దావీదు తప్పు చేశాడా? చేశాడు లేదా? దావీదు స్టోరీలు చెప్తున్నాను, దావీదు యొక్క జీవిత చరిత్ర చెప్తాను, వీలైతే సాయంకాలం కూడా వినండి. మనం ఎక్స్పెక్ట్ చేయని విషయాలు కూడా దావీదు లైఫ్లో ఉన్నాయి. బహుశా ఎవరు చదవరు, వాడు జోలికి పోరు. నేను మొన్న నైట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు దావీదు ఒక మాట అంటాడు, నా శైలమా నా కోట అని. ఎందుకు ఆ మాటలు అన్నాడు?
నిజంగా ఇవన్నీ బైబిల్లో ఎందుకు రాయబడ్డాయో దాని డీప్ స్టడీలు చేయకే చాలా విషయాలు పై పైన చదువుకుంటూ వెళ్ళిపోయారు. అలాంటివి ఎందుకు అంటున్నారో వాళ్ళు తెలియాలంటే అక్కడ స్టడీ చెప్తున్నాను, వీలైతే దాన్ని ఫాలో అవ్వండి. దావీదు గారి కోసం చాలా బాగా చెప్తుంది. ఈరోజు నైట్ మీరు వినండి. జాగ్రఫికల్గా అద్దరిపోయే మాటలు అవి. సరే, దావీదు గారు తప్పు చేశారు. తప్పు చేసినప్పుడు దావీదు గారు తప్పు చేసినప్పుడు ఎవరికి వ్యతిరేకంగా తప్పు చేశారండి? ఉరియాక, బెత్షెబాక? దావీదు తప్పు చేసినప్పుడు ఉరియా చచ్చిపోయాడు. దావీదు తప్పు చేసినప్పుడు సైనికులు చచ్చిపోయారు. దావీదు తప్పు చేసినప్పుడు మానసిక శారీరకంగా బెత్షెబా చచ్చిపోయింది. చాలామంది తప్పు చేశారంటే ఉరియాకి వ్యతిరేకంగా పాపం చేశాడు లేదా? ఎవరు? దావీదు. సైనికులు ప్రాణాలకు వ్యతిరేకంగా పాపం చేశాడు లేదా? దావీదు చేశాడు. ఉరియా ఎవరైతే ఉన్నారో బెత్షెబాకి వ్యతిరేకంగా పాపం చేశాడు. కానీ ఇంతమందికి వ్యతిరేకంగా పాపం చేస్తే దావీదుకు ఉరియాకి వ్యతిరేకంగా పాపం చేస్తున్న దావీదుకి పాపం అనిపించలేదు. బెత్షెబాకి వ్యతిరేకంగా పాపం చేస్తున్న పాపం అనిపించలేదు. సైనికులకి వ్యతిరేకంగా వాళ్ళ ప్రాణాలకు వ్యతిరేకంగా పాపం చేస్తున్న పాపం అనిపించలేదు. దావీదుకి పాపం అని ఎప్పుడు అనిపించిందంట? 51వ కీర్తన 4వ వచనంలో ఒక మాట అంటాడు, నీకు వ్యతిరేకంగా పాపం చేశానని తెలిసినప్పుడు పాపం అంటే ఏంటో నాకు అర్థమయ్యింది. నా మాటలు అర్థమవుతున్నాయా? యోసేపుని ఆంటీ చాలా టెంప్ట్ చేస్తుంది తెలుసుగా. యోసేపు గారు అనే మాట ఏంటి చెప్పిన, నేను దేవునికి వ్యతిరేకంగా నేను ఎలా పాపం చేయగలను అంటే, సిన్ ఎప్పుడు చేయలేము చెప్పిన, పక్కోడితో పోల్చుకుంటే చేస్తాం, ఆడితో పోల్చుకుంటే చేస్తాం, అందరు అలాగ ఉన్నారు అనుకుంటే చేస్తాం. కానీ నేను చూడాల్సింది వీరిని కాదు. చెప్పండి, నేను దేవుణ్ణి ఎప్పుడైతే చూస్తున్నానో దేవునికి వ్యతిరేకంగా నేను పాపం ఎలా చేయను. దేవునికి వ్యతిరేకంగా అంటే ఏంటి? ఆయనలో పవిత్రత ఉన్నప్పుడు నాలో ఒక అపవిత్రత ఎలా వస్తుంది? ఆయనలో అబద్ధాలు లేనప్పుడు నాలో ఒక అబద్ధాలు ఎలా వస్తున్నాయి? అందుకే దావీదు ఏమంటాడంటే, కేవలం నేను బెత్షెబాకు కాదు, ఉరియాకు కాదు, సైనికులకు కాదు, రాజ్యానికి కాదు, నేను ఎవరికీ కాదు వ్యతిరేకంగా పాపం చేసింది. ఎవరికి వ్యతిరేకంగా పాపం చేశానంటే చెప్పు, దేవా నీకే వ్యతిరేకంగా పాపం చేశాను, నీకే వ్యతిరేకంగా పాపం చేసిన దావీదుకి ఎప్పుడు అర్థమైంది చెప్పండి? నాతాను ప్రవక్త వచ్చి, అబ్బాయ్ ధర్మశాస్త్రంలో ఎలా ఉంది, ఆ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించావు, నువ్వు క్రమం వదిలేసావని ధర్మశాస్త్రం తెచ్చి కొలిస్తే కానీ నేను దేవునికి వ్యతిరేకంగా ఉన్నానని ఆ మనిషికి అర్థమైందా? అందుకే గుర్తుపెట్టుకోండి, వాక్యము కీలల్లోనికి, మూలుగుల్లోనికి, హృదయాల్లోనికి, మనసులోనికి దూరతదని ఎందుకంటారంటే, ఆ వాక్యంలో దేవుని శక్తి ఉంది, దేవుని మనసు ఉంది, దేవుని పోలుకుంది. అది ఎవరుస్తుంటే మన గుండెలను గుద్దుతుంది. అందులో ఎవరు ఎక్స్పోజ్ అవుతారంటే, జేమ్స్ గడ్ ఎక్స్పోజ్ అవడు, సురేష్ ఎక్స్పోజ్ అవడు, వీళ్ళు ఎవరు ఎక్స్పోజ్ అవరు. వాక్యాన్ని ఎవరిస్తుంటే ఎవరు మన ముందు ఎక్స్పోజ్ అవుతారు తెలుసా? దేవుడు ఎక్స్పోజ్ అవుతాడు. దేవుడు ఎప్పుడైతే నా దగ్గరకు వచ్చాడో నాకు అర్థమవుద్ది, ప్రభువా నేను పాపిని, నీ ఎదుటి నేను ఉండలేను, నా పెదాలు అపవిత్రమైనవి, నా నేత్రాలు అపవిత్రమైనవి, పాపిని, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావంటే, నా ఎదుటి నా వెలుగులో నువ్వు నిలబడలేకపోతున్నా కనుక, నా ఎదుటి నువ్వు నిలబడలే కనుక నేనే నీ ఎదురుకు వస్తున్నాను, నిన్ను రక్షించడానికి నన్ను నేను తగ్గించుకుంటున్నా అన్నాడు. ఆ తగ్గింపు పేరే నజరేయుడైన యేసు. గుర్తుపెట్టుకో, యేసు ప్రభువుని ఎందుకు నమ్మాలంటే, నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కాలేనప్పుడు నా పరిస్థితి ఏంటో నన్ను అర్థం చేసుకున్న ఒకే ఒక వ్యక్తి చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు. నేనేంటో నాకు అర్థం కానంతగా నేను ఎలాగెలా కూరుకుపోయానంటే, నా తల్లిదండ్రుల ఆదామవ్వల స్వభావం నాకు వచ్చింది. వాళ్ళు ఎంత నష్టపోయారో వాళ్ళకి అర్థమవలేదు, నేనెంత నష్టపోతానో నాకు అర్థమవట్లేదు, నేను ఎంత నష్టంలోనో ఎంత శిక్షలోనో నాకు అర్థం కావట్లేదు. కనుక నన్ను నేను అర్థం చేసుకోలేని టైంలో నన్ను అర్థం చేసుకోవడానికి భూమి మీదకి వచ్చిన దైవమే చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది బైబిల్ కంటెంట్, ఇది బైబిల్ థీమ్. బైబిల్ మనకి ఇలాకాలో బతుకుతున్న మనందరికీ చెబుతున్న ఒక గుడ్ న్యూస్, గుడ్ మెసేజ్. ఇది గుర్తుపెట్టుకుని, అదే గాస్పల్, ఇది సువార్త. ఈ పాపశాస్త్రాన్ని నేర్చుకుంటే ఏం తెలుస్తుందంటే, దేవుని పవిత్రత ఏంటో అర్థమవుద్ది, నా అపవిత్రత ఏంటో అర్థమవుద్ది. దేవుని గురించి మనం నేర్చుకుంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రంలోంచి పాపశాస్త్రం అంటే ఏంటి నేర్చుకుంటే ఏమర్థమవుద్దంటే, నాకు ఎంత ఉగ్రత ఉందో నాకు అర్థమవుద్ది. ఎంత ఉగ్రత ఉందో నాకు అర్థమవుతే యేసు ప్రభుని ఎంత గౌరవించాలో చెప్పండి నాకు అర్థమవుద్ది. యేసు ప్రభుతో ఎటకారంగా మాట్లాడను, యేసు ప్రభు దగ్గర ఎటకారం ప్రార్థన చేయను, యేసు ప్రభుతో అంత ఎటకారంగా డీల్ చేసే యాటిట్యూడ్ నేను చూపిస్తున్నాను. యేసు ప్రభుతో నేను సీరియస్గా ఎప్పుడు ట్రావెల్ చేస్తానంటే, నా మూలాలు ఏంటో నాకు అర్థం అవ్వాలి. నా మూలాలు ఏంటో నాకు అర్థం అవ్వాలంటే, ఈ 2వ వారం కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను, డాక్ట్రిన్ ఆఫ్ సిన్, పాప సిద్ధాంతము, పాప శాస్త్రం అంటే ఏంటో మనకి తెలియాలి. పాపం అంటే ఈ లోకానికి తెలియదంటే తెలీదు.
మధ్యకాలంలో నిర్భయ కేసుని ముగిస్తాను, నెక్స్ట్ వీక్ చెప్తాను, ఇది పేర్లతో సహా. నిర్భయ కేసు ఉంది కదండి, ఆ టైంలో జడ్జిమెంట్ ఇచ్చారు, గుర్తుంది, ఆయన పేరు శ్రావణ్ గారు, ఏదో గుర్తులేదు నాకు సరిగ్గా. ఆ జడ్జి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమంటారంటే, ఆయన ఆ జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు, ఆ జడ్జిమెంట్ రివీల్ చేస్తున్నప్పుడు ఆయన ముద్దాయిని చూసి ఒక మాట అంటాడు, అది రికార్డ్ చేస్తారు, ఎప్పటికీ మీకు సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఆ సుప్రీంకోర్టు జడ్జి ఇలా అంటాడు, అసలు ఇలా మనుషులేనా అన్నాడు. అసలు వీళ్ళు ఈ గ్రహానికి సంబంధించిన వాళ్ళేనా, వీళ్ళ మనుషులేనా అన్నాడంటే, సుప్రీంకోర్టు జడ్జి నోటంటే వచ్చిన మాట ఏంటంటే వీళ్ళ మనుషులేనా అంటున్నాడంటే, ఆయనకు అర్థం కాని మాట ఏంటంటే, మనుషులు ఎలా కూడా ఉంటారంటే, మనుషులు ఎలా ఎంతుకుంటున్నారు, దేవుని పోలిక, చెప్పండి, దేవుని స్వరూపం పోయింది. వీళ్ళు ఈ గ్రహానికి సంబంధించిన వారంటే, ఈ గ్రహానికి సంబంధించిన వారే, ఈ గ్రహానికి సంబంధించిన వారైనా వీళ్ళు ఎందుకు ఎలా తయారయ్యారు, దేవుని పోలిక, చెప్పండి, దేవుని స్వరూపం. అందుకే సుప్రీంకోర్టు కూడా డెఫినేషన్ ఎలా ఇవ్వాలో అర్థం అవట్లేదు. అసలు ఇలా మనుషులేనంటే, మరి మనుషులు కాకపోతే ఎవరాళ్ళు, వాళ్ళ మనుషులే. మరి మనుషులైన వారికి వీళ్ళకి ఇలాంటి బుద్ధులు ఎలా వచ్చాయంటే, పోలిక పోయింది. దేవుని పోలికపోతే ఆ నిర్భయాన్ని ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళ కసి తీరక, ఈ మాటలు ఉపయోగిస్తున్నారు ఎందుకంటే చట్టంలో ఉన్న పదాలే, వాళ్ళ కసి తీరక తన మానవులోనికి ఇనప రాడ్లు గుచ్చేశారు. తన కసి తీరక నిర్భయాన్ని ఏం చేస్తారు చెప్పండి, వెళుతున్న బస్సులో నుంచి గెంటేసి ఆ అమ్మాయి మీదకి మళ్ళీ బస్సు ఎక్కించేసి మళ్ళీ వెనక్కి వచ్చి బస్సు ఎక్కించేశారంటే, సుప్రీంకోర్టు జడ్జి అన్నారు, ఇలా మనుషులేనా, ఎదుటోళ్ళని ఈజీగా ఎలా నరుగుతున్నారు, వాళ్ళ మనుషులేనా, ఎదుటోళ్ళని ఈజీగా ఎలా కప్పెట్టేస్తున్నారు, వాళ్ళ మనుషులేనా. ఆ పిల్ల ఎవరు ఉందో, ఆ పిల్ల ఆ పైకి కొండ మీద తీసుకెళ్ళి అక్కడి నుంచి లవ్ చేసి, పుట్టినరోజు చేసి, కేకులు ఇచ్చి, 10 కోట్లు డబ్బు ఇచ్చి, అడిగినందుకు అకౌంట్లో ₹1,00,00,000 వేస్తే పైకి నమ్ముతూ మాట్లాడుతూ హగ్ చేసుకుంటానని చెప్పి అక్కడి నుంచి వెనక్కాన్ని గెంటేసిందంటే, ఆ మనిషేనా. ఎందుకు గెంటేసామంటే ఆ స్టేట్మెంట్లో ఏం రాసింది చెప్పనా, ఆడు ఇగ్గెట్టు కూడా నచ్చలేదండి. ఇగ్గెట్టు కూడా చంపేస్తారండి, ఇగ్గెట్టు కూడా నచ్చలేదంట. ఇగ్గెట్టుకోకపోతే చేసుకుని అని చెప్పు, నచ్చని అడుగుతున్నాను. ఇగ్గెట్టుకుంటే చంపేస్తారా, పట్టుంటే చంపేస్తారా? ఆ పిల్ల చెప్తున్న కారణాలు ఇప్పుడు, ₹1,00,00,000 ఇందులో ₹1,00,00,000 లవర్కి వేయించిందంట. వీడికి ఎంత బుద్ధి లేదండి, ₹1,00,00,000 ఆడికి వేసాడంటే, ₹1,00,00,000 ఏం నమ్మబలికిందని అడుగుతున్నాను. అరే ఆడపిల్లలకు భయం, ఇలా చదువులు ఎక్కడ తగలెడుతున్నారు, వీళ్ళు ఇలువలు ఎక్కడ తగలెడుతున్నారు, అమ్మల్ని చంపుతున్నారు, తండ్రిని చంపుతున్నారు, నాన్నని చంపుతున్నారు నడుతున్నాను, భర్తను చంపేస్తున్నారు, భార్యని చంపేస్తున్నారు, పిల్లల్ని చంపేస్తున్నారు, మనుషులేనా. ఇంత వికృత చర్యలు మనుషులకు ఎలా వచ్చాయి చెప్పండి, పోలిక పోయింది. ఆ పోలిక ఏంటి చెప్పండి, దేవుని స్వరూపము, దేవుని పోలిక పోయింది. ఆదాము పోలిక చెప్పండి, ఆదాము స్వభావం వచ్చింది. ఈ స్వభావం ఏం చేస్తుందంటే, అది పాపాన్ని పురుగొలుపుతుంది. చెయ్యి తప్పేంటి, ఎంతమంది నరికేస్తే అంత హీరో నువ్వు, ఎంత తప్పు చేస్తే అంత హీరో, ఎంత లవ్లీగా అబద్ధాలు ఎదుటోండి మోసం చేస్తే నువ్వు అంత మేధావి, అది నిన్ను మోటివేషన్ చేస్తుంది. ఇదంతా క్రమం కాదు, ఇది దరిద్రమైన జీవితం, ఇది దీనివల్ల నాశనం అయిపోతామని. ఆ నాశనం ఏంటో నాకు చెప్పాలి అంటే, నాకు ఒక లా కావాలి. ఆ లా పేరే చెప్పండి, 66 పుస్తకాల బైబిల్. దాన్ని పిండితే ఆ పుస్తకం ఏమంటుందంటే, మరి అబ్బాయి నీకు ఏ ఆప్షన్ ఏమీ లేదు, నువ్వు ఖచ్చితంగా చేస్తావు, నువ్వు ఎక్కడ నాశనం అయిపోతావు, రేపు పొద్దున ఇంకొక లైఫ్ ఉంది, అక్కడ ఎగిరిపోతావు, అక్కడ ఇక్కడ నాశనం అయిపోకూడదంటే నేను చేయబట్టుకుని నేను రక్షించే ఒక ఆయన కావాలి. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. అది కదండి నేను పాటించలేనిదంటే, నేను పాటించలేను. ఈ వాక్యం విన్నంతసేపు మీకు ఏమనిపిస్తుంది చెప్పిన, అస్సలు అబద్ధాలు ఆడకూడదు ఈరోజు నుంచి అనిపిస్తుంది మీకు. ఆ గేటు దాటిన వెంటనే ఎవడో ఫోన్ చేస్తాడు, మీ ఇంటికి వచ్చాం, మొన్న తీసుకున్నా కదా ఇంకేవ్వని అడిగితే, ఊరేలేనండి 4 రోజుల వరకు, చెప్పండి. ఇప్పుడే వాక్యం 4 రోజుల వరకు రావంటావు, నువ్వు 4 నిమిషాలు వెళ్ళిపోతావు ఇంటికి. నా మాట్లాడుతుందా ఎంత డెడ్ ఈజీగా అంటే. ఇప్పుడు చెప్పండి, మరి పాటించలేనన్నప్పుడు ఎప్పుడు నేను పాటించగలనంటే గుర్తుపెట్టుకోండి, ఆదాము పోలికి పోవాలి, చెప్పండి, యేసు ప్రభు పోలికి రావాలి. యేసు ప్రభు పోలికి వస్తే అబద్ధాలు ఆడమన్నా ఆడలేం, దొంగతనాలు చేయమన్నా చేయలేం, ఎదుటోడి దగ్గర ₹10 అన్యాయంగా లాగమన్నా లాగలేం. ఒకవేళ నువ్వు ఇంకా చేస్తున్నావంటే నువ్వు పూర్తిగా యేసు ప్రభువులకు ఇంకా రాలేదు. అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నావంటే, చీకట్లో జర్జాగా తూలుతూ ములుగుతూ
దొల్లుతూ తిరుగుతున్నావంటే నువ్వు యేసు ప్రభు యందు ఇంకా నువ్వు జన్మించలేదు. కేవలం క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నావు తప్ప నువ్వు ఆదాము పోలికని ఇంకా మీదేసుకుని తిరుగుతున్నావు. మనకు సేవియర్ ఎందుకు అవసరమో తెలియాలంటే నీకెంత శిక్ష ఉందో తెలియాలి. నీకెంత శిక్ష ఉందో తెలియాలంటే పాపం ఏంటో తెలియాలి. పాపం ఏంటో తెలియాలంటే క్రమం తప్పకుండా ఈ పాప శాస్త్రం ఏంటో నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మిగిలిన విషయాలు చెప్పండి, వచ్చేవారం మాట్లాడుకుందాం, త్వరగానే ముగిద్దాం. వచ్చేవారం ఇంచుమించు 1 కల్లా మనం ముగించే ప్రయత్నం చేద్దాం. కొంచెం ఆలస్యమైంది, రోడ్డు వర్క్లు అవి జరగడం వల్ల నేను ఎంత త్వరగా రావాలనుకుంటే రాలేకపోయాను. వచ్చే వారం త్వరగా ముగిద్దాం. మీరు త్వరగా రండి, త్వరగా వెళ్దాం. మోకాళ్ళు లేగ